దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుతుందంట. హల్లెలూయా. 107వ కీర్తన 19వ వచనం. కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును. హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, కష్టకాలంలో తన ప్రజలు దేవునికి మొరపెట్టారు. కష్టకాలంలో దేవునికి తన ప్రజలు మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించినట్లుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు ఫైనల్గా చెప్తూ ఉన్నాడు, మనం మొరపెట్టేవారు ఉండాలి. ఎప్పుడు మొరపెట్టేవారు ఉండాలంటే కష్టాల్లో, శ్రమల్లో, ఉపద్రవాల్లో కూడా దేవునికి మనం మొరపెట్టేవారు ఉండాలి. చాలా మంది అన్నీ ఉన్నప్పుడు మొరపెడతారు. ఆహారం ఉన్నప్పుడు మొరపెడతారు, డబ్బులు ఉన్నప్పుడు మొరపెడతారు, పదవులు ఉన్నప్పుడు మొరపెడతారు, సుఖ సౌఖ్యాలతో భోగ భాగ్యాలతో బ్రతుకుతున్నప్పుడు అందరూ దేవుని గణపరిచేవారే, అందరూ దేవుని సన్నిధికి వచ్చేవారే, అందరూ దేవుని మహిమపరిచేవారే. కానీ ఇక్కడ ఏమంటాడంటే కష్ట సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో, చెయ్యి దాటిపోతున్న పరిస్థితుల్లో మన దేవునికి మొరపెట్టేవారు ఉండాలి. దేవునికి నమ్మకస్తులుగా మనం కనపడాలి. హల్లెలూయా. ఆమేన్. కష్ట సమయాల్లో దేవునికి మొరపెట్టాలి. చూడండి, లోకముని గురించి ఆలోచించండి. చాలా మంది బ్రతుకులు కొన్ని సందర్భాల్లో అర్ధాంతరంగా ముగించుకుంటారు. ఫ్యాన్కి ఉరుగు పెట్టుకుని, నీటిలో దూకి, లేకపోతే రకరకాలుగా మనుషులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. ఎందుకు చాలా మంది మనుషులు మధ్యలోనే వారు ముగిస్తూ ఉన్నారు? దేవుడు వారికి ఇచ్చిన జీవితాన్ని ఎందుకు వాళ్ళు కొనసాగించలేకపోయారు? దేవుడు వారికి ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు వినియోగించలేకపోయారు అంటే వారికి నిరీక్షణ లేదు. వారికి దేవుడు అంటే ఎవరో తెలియక, దేవుని శక్తి ఏంటో తెలియక, దేవుని ప్రభావం ఏంటో తెలియక, యేసుక్రీస్తు అనే దేవుని యొక్క గొప్పతనం తెలియక చాలా మంది ఈ లోకంలో ఉన్న కష్టాలకి, శ్రమలకి, బాధలకి, నిట్టూర్పులకి అణిచివేయబడి వారి ప్రాణాలను తీసుకుని వాళ్ళ బ్రతుకులను ముగించుకుంటున్నారు. అయితే క్రైస్తవులుగా మనం అట్టువారుగా ఉండకూడదు. మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు జీవం కలిగిన దేవుడు. కష్ట సమయంలో దేవుడు మనకి సహాయకుడు. హల్లెలూయా. చెప్పండి, కష్ట సమయంలో దేవుడు నాకు సహాయకుడు. అలా 108వ కీర్తన తెరవండి, పక్కన ఉంటది. 108వ కీర్తన 12వ వచనం చూడండి. 108వ కీర్తన 12వ వచనం. మనుషుల సహాయం వ్యర్థం. అది మనుషుల సహాయం ఏంటని చెప్పండి, వ్యర్థం. మనుషుల సహాయం వ్యర్థం. తర్వాత ఏమనుంది? శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చేయము. హల్లెలూయా. ఇది అసలు కాన్సెప్ట్. కష్ట సమయంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు. కష్ట సమయంలో మనం మనుషులను ఆశ్రయించకూడదు. వాక్యము తేటగా చెప్తుంది, సూటిగా చెప్తుంది, మనుషులను ఆశ్రయించడం వ్యర్థం. ఎందుకంటే ఏ మనుషుడు మనకి సహాయం చేయడని ప్రతిరోజు చెప్తాను, ప్రతి వారం చెప్తాను. సహాయం చేయగలిగే స్థితి ఉన్నా వారు చేయరు. అలలో ఎందుకంటే మనుషులను నమ్ముకుంటూ కంటే యెహోవాను నమ్ముకుంటూ మేము, రాజులను నమ్ముకుంటూ కంటే, రథాలను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. వాక్యం చెప్తుంది, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని. హల్లెలూయా. ఆమేన్. మనుషుల సహాయం వ్యర్థం అండి. మనుషుల మీద ఆధారపడటం, మనుషుల యొద్దకు వెళ్ళి నోరు తెరిచి అడగటం, మనుషుల యొద్ద చేతులు కట్టుకుని నిలబడడం, మనుషుల ఎదుట చేయి చాపి నిలబడడం, ఇవి ఆపండి. ఏ మనుషుల ఎదుట చేయి చాపొద్దు, ఏ మనుషుల ఎదుట చేతులు కట్టుకోవద్దు, ఏ మనుషుల ఎదుట నిన్ను నువ్వు కించపరుచుకుని తక్కువ వాడలాగా నువ్వు బ్రతకొద్దు. నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు శక్తిమంతుడు. నీవు మనుషులను ఆశ్రయించటం మాని దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, మనుషుల యొద్ద చేయి చాపటం ఆపి దేవుని యొద్ద చేయి చాపగలిగితే ప్రతి దినము దేవుడు నీకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తాడు. అలా అందుకని ఎవరికి వారు మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 108వ కీర్తనలో దావీదేమంటాడంటే మనుషుల సహాయం వ్యర్థం. హల్లెలూయా. దేవా, మా శత్రువులను జయించుటకు, మా శత్రువులను ఎదిరించుటకు నీవు మాకు సహాయము చెయ్యము. హల్లెలూయా. అడుగుతున్నావు రోజు, దేవా నాకు సహాయం చెయ్యి. హల్లెలూయా. నాకు సహాయం చెయ్యి. కష్టకాలంలో నువ్వు ఏ మొర్రైతే పెడుతున్నావో, కష్టకాలంలో నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కష్టకాలంలో మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. కష్టకాలంలో మన జీవితంలో జరిగే 2 పొరపాటు అని తెలుసా? కష్టకాలంలో దేవునికి ప్రార్థన చేయకుండా, కష్టకాలంలో మనల్ని మనం నొచ్చుకుని దేవుని మీద సనిగి, దేవుని మీద గొనిగి, దైవజనుడికి, సంఘానికి దూరం అయిపోతూ ఉంటాం. ఇది జరగకూడదు ఎప్పుడు కూడా. వారికి కష్టకాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద సనిగారు. కష్టకాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద గొనిగారు. వాళ్ళు సనిగి గొనిగి దేవునికి వేరైపోయినట్లుగా వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. చెప్పండి, కష్టకాలంలో నేను దేవునికి ప్రార్థన చేస్తాను. అది కష్టకాలంలో శ్రమలు మన జీవితంలోకి వచ్చినప్పుడు, ప్రతికూల మన బ్రతుకులో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. ఎంతవరకు మొరపెట్టాలి తెలుసా? దేవుడు కార్యము జరిగించే వరకు.
దేవుని సహాయం మన బ్రతుకులోకి వచ్చేంత వరకు కూడా మనం దేవునికి మొరపెట్టాలి. ఏదో ప్రార్థన అంటే ఏదో కష్టం వచ్చింది కదని చెప్పి వెళ్ళి ప్రార్థన చేయడం కాదు, కానీ హృదయాన్ని కుమ్మరించి ఏక మనస్సుతో దేవుని సన్నిధిలో చేతులెత్తాలి. విరిగి నెలిగిన హృదయంతో దేవుని బ్రతిమలాడాలి. దేవుని మేలు, దేవుని అద్భుతం మన బ్రతుకులో జరిగే వరకు పట్టు విడవక పట్టుదల కలిగి మనం ప్రార్థించే వరకు ఉండాలి. ఇటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన, పట్టు విడవని ప్రార్థన, దేవునితో గోజాడే ప్రార్థన, దేవునితో సంభాషించే ప్రార్థన, దేవునితో మాట్లాడే ప్రార్థన, దేవుని వైపు చూసే ప్రార్థన ఎప్పుడు మన బ్రతుకులో నిరుత్సాహాన్ని ఉండనవద్దు, గొప్ప రెట్టింపు నిరీక్షణ కొనసాగిస్తుంది. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. అంటే ఆదికాండం 16వ అధ్యాయంలో 8 నుంచి 12 వచ్చినది మనం చూస్తే, హాగరు ఇంటిలో నుంచి బయటకు వచ్చేయడం మనం చూస్తాం. హాగరు అని ఆవిడ అబ్రహాము, శారా వాళ్ళ దాసురాలుగా ఉన్న హాగరు ఇంటిలో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటది. నిరీక్షణ లేక భయముతో తన బిడ్డను పట్టుకుని ఏడుస్తూ దుఃఖ హృదయంతో కష్ట సమయంలో వస్తుంది. ఆవిడికి ఆధారం లేదు, దిక్కు లేదు, ప్రోత్సాహం లేదు, నడిపింపు లేదు, బలము లేదు, శక్తి లేదు. అప్పటికే మండు టెండలో తన చేతిలో ఉన్న తన కుమారుడు ఆకలితో ఏడుస్తూ ఉన్నాడు, నీటి దప్పికతో ఉన్నారు. వాళ్ళు వాటర్ తాగబోతే వాళ్ళు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. వాళ్ళు చాలా కష్ట సమయంలో ఉన్నారు, వాళ్ళు ఒంటరి స్థితిలో ఉన్నారు. యజమానుడు వదిలిపెట్టారు, యజమానురాలు వదిలిపెట్టింది, ఇంటిని వదిలిపెట్టి బయటకు వచ్చింది. కష్ట సమయంలో హాగర్ని దేవుడు చూశాడు. హాగర్ని ఏ దేవుడైతే చూశాడో ఈ రోజున ఒంటరి స్థితిలో, ఎవరు పట్టించుకునే స్థితిలో, ఎవరు పలకరించని స్థితిలో, ఎవరు పరామర్శించని స్థితిలో ఉన్న నీ బ్రతుకులో కూడా హాగర్ను చూసిన దేవుడు నేను చూస్తున్నాను. హల్లెలూయా. హాగర్ని పిలిచాడు దేవుడు. ఎక్కడికి వెళ్తున్నావు చెప్తుంది, నాకేం తెలియదు, నాకు గమ్యం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నా యజమానుడు బయటికి పొమ్మన్నారు, పుట్టిన బిడ్డను పట్టుకుని రోడ్డు ఎక్కాను, ఎటు వెళ్తానో నాకు తెలియదు. చాలా కష్టంలో ఉంది, చాలా బాధలో ఉంది, ఎటు వెళ్ళాలో గమ్యం తెలియదు, ఎటు నడవాలో ఏమీ తెలియదు. కనపడిన దారులు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే దేవుడు హాగరుతో మాట్లాడాడు, తన దప్పికని తీర్చాడు. నీ కుమారుని దీవిస్తానన్నాడు. అతడు కంచెర గాడి స్వభావం కలిగిన వాడైనా నేను అతను దీవిస్తాను, నేను నీ కుమారుడికి తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. అభయం ఇచ్చాడు, బలపరిచాడు, ధైర్యం ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు మరలా అక్కడికి వెళ్ళాన్నాడు. అంటే తన గమ్యానికి ఒక నిర్దేశతను దేవుడిచ్చాడు అనమాట. హల్లెలూయా. హాగరును పిలిచిన దేవుడు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీవు కూడా హాగరు వలె ఒంటరి స్థితిలో, ఆధారం లేని స్థితిలో, ఎటు వెళ్తున్నావు తెలియని స్థితిలో నీవు ఉంటే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ నిలబడున్నావు అక్కడ చెయ్యెత్తగలిగితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో దేవుని వైపు చూడగలిగితే, ఏ మోసంలో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, ఎటువంటి చీకటిలో ఉన్నా, ఎటువంటి అపాయాల్లో ఉన్నా, ఎటువంటి అప్పుల్లో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా, ఉన్న స్థలంలో చెయ్యటి నా కష్టకాలంలో నీవు నాకు సహాయం చెయ్యి ప్రభు అని నీవు నోరు తెరిచి పిలవగలిగితే ఆ స్థితిలోనికి దేవుడు నీ అద్దకు వస్తాడు. ఆ లోతులోనికి దేవుడు నీ అద్దకు వస్తాడు. నీ చేతిని పట్టుకునే దేవుడైనా, నిన్ను నడిపించే దేవుడైనా, కష్ట సమయంలో మన ప్రార్థన వింటాడు. కన్నీరు వేడిగా కారిపోతున్న సమయంలో మన కన్నీటిని దేవుడు తుడిస్తాడు. ఏ మనుషుడు మన మధ్య నిలవని స్థలములో, నిలవలేని ఆ పరిస్థితుల్లో, నిలబడలేని పరిస్థితుల్లో దేవుడు మన పక్షంగా నిలబడి రమ్మంటాడా. నీ ప్రయాస, నీ భారమును నేను మోస్తానంటాడు. అందుకని యెషయా గ్రంథం 53:5 రాయబడింది కదా, మన నిమిత్తం అతను ఎలా ఉన్నాడు చెప్పండి, శాపగ్రస్తుడికి వ్రాలాడాడు. మన వ్యసనములు ఆయన భరించిన వాడు, మన భారమును భరించిన వాడు అని రాయబడింది. హల్లెలూయా. యెషయా గ్రంథం 53లో మనల్ని భరించాడు, మన వ్యసనాలను భరించాడు, మన పాపములను భరించాడు, మన రోగములను భరించాడు, మన శాపములంతటిని కూడా భరించాడు. అందుకే మన శాపముల నిమిత్తము ఆయన శాపగ్రస్తుడిగా మారాడు. మన రూపమును ఆయన తీసుకుని ఆయన రూపాన్ని మనకిచ్చాడు. మన రూపం ఏంటో తెలుసా? రూపం. పాపము చేత మన రూపాన్ని కోల్పోయి చీకటిలో ఉన్నాం, దేవుని నుండి వేరు చేయబడ్డాం. హల్లెలూయా. అటువంటి ఆ రూపాన్ని, అటువంటి ప్రభావాన్ని దేవుడు తీసుకుని తన ప్రభావాన్ని మనకి ఇచ్చాడండి. అందుకనే ఆయన మన నిమిత్తం నలిగాడు. అతడు కొట్టబడుట తండ్రికి ఇష్టం అయింది అని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. యెషయా గ్రంథం చెప్తుంది కదా అక్కడ. హల్లెలూయా. హాగరును చూచిన దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో ఒంటరిగా ఉండి హన్నా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంది. అక్కడ రాయబడింది 11వ వచనంలో, కష్టకాలమందు. హల్లెలూయా. హన్నా కష్టకాలంలో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. ఏమన్నా తెలుసా? దేవా నాకు ఒక బిడ్డను ప్రభు. హల్లెలూయా. చాలా రోజులు గడిచిపోయినాయి, అందరూ నిందిస్తూ ఉన్నారు. ఆవిడకి చాలా కష్టం. చూసారా, పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలకి పిల్లలకు పుట్టకపోతే వాళ్ళు ఫ్రీగా తిరగలేరు. సమాజంలో ఎవరు
ఏమంటారో, ఎవరు ఎలా మాట్లాడతారో, ఇంకా పిల్లలు పుట్టలేదా నీకు, ఇంకా కన్సీవ్ అవ్వలేదా, ఇంకా విషయం ఏమి లేదా అని బంధువులే, రక్త సంబంధికులే కాకుల వల్లే పొడుస్తూ ఉంటారు. అది వాళ్ళ ఇంట్లో అయితే ఓకే, అదేం పట్టించుకోరు. అదే బయట వాళ్ళు అనుకో, ఇంకా పిల్లలు పుట్టలేదా నీకు, హల్లెలూయా, ఇంకా పిల్లలు లేరా, పెళ్ళయి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోతుంది, అయ్యో అయ్యో, హల్లెలూయా. అంటే కాకుల వల్లే పొడుస్తుంది ఈ లోకం. ఎప్పుడు కూడా లోకం యొక్క తీరేంటంటే, వారి తప్పును వారు చూడరు, వారిని వారు సరి చేసుకోరు, వారివన్నిటిని కూడా లోపల పెట్టుకుని బయట వారి తప్పులను ఎదుగుతారన్నమాట. బయట వారి తప్పుల్ని ఎదిగి చిన్న చిన్న లోపాలని వెతికి వాటిని బాగా హైలైట్ చేసి చూపిస్తారు. అందుకే ఏ మనుషుల దగ్గర నీ గుట్టు రట్టు చేయొద్దు. మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు. గుట్టు రట్టు చేయొద్దు. నీ గుట్టు ఎదుటి వ్యక్తుల దగ్గర రట్టు చేసుకుంటే వాళ్ళు ఊరు వాడ చాటి నిన్ను ఇంకా అవహేళన చేస్తారన్నమాట. అందుకే నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా, కార్యము అద్భుతము చేయగలిగిన దేవుని యొద్ద నీవు మాట్లాడు. నీవు ఏది ఒప్పుకోవాలన్నా, ఏది మాట్లాడాలన్నా, ఏది చెప్పాలన్నా యేసయ్య కాళ్ళకాడ కూర్చొని యేసయ్యతో చెప్పుకో. నీ ఎదురుగా ఒక మనుషుడితో నువ్వు ఎలా మాట్లాడతావో అలాగ ప్రార్థన గదిలో దేవునితో మాట్లాడు. నా ఎదురుగా నా దేవుడు ఉన్నాడని, నా ప్రార్థన దేవుడు వింటున్నాడని, నా స్వరాన్ని దేవుడు వింటున్నాడని నమ్మి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్షంగా నిలబడి అద్భుతం చేస్తాడు. నీ నమ్మకాన్ని బట్టే కార్యం జరుగుతుంది. నీ విశ్వాసాన్ని బట్టి దేవుని సన్నిధి నీ పక్కన ఉంటది. దేవుడు నా పక్షంగా ఉన్నాడని నమ్మావా, దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. కాబట్టి హన్న ఒకసారి చదవండి ఆ మాట, 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలు నాకు కలిగిన శ్రమను చూచి హల్లెలూయా, నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాన్ని నన్ను మరువద్దు, నన్ను జ్ఞాపకం చేసుకో అంటుంది అక్కడ. హల్లెలూయా. ప్రార్థన చేసే విషయంలో చూడండి, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నా శ్రమను చూసి, నా కష్టాన్ని చూసి నీ సేవకురాలైనా నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దుఃఖాక్రాంతురాలు ఏడుస్తూ ఉంది. ఆ ప్రార్థన చూసి దైవజనుడైన ఏలీ కూడా ఆశ్చర్యపోయాడు. దేవుడి మత్తురాల వల్లే ప్రార్థిస్తూ ఉంది, ద్రాక్షరసం పుచ్చుకుని మత్తు పానీయాలు తాగి మత్తుతో పడుకుని ఉంది అనుకున్నాడు దైవజనుడైన ఏలీ. హల్లెలూయా. ఆ దైవజనుడా, ఏలిన వాడా, నేను మత్తుతో పడుకోవాలా, మనోవాంఛతో, మనోబాధతో, దుఃఖాక్రాంతురాలై నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానంటే ఏలీ కూడా ఆశ్చర్యపోయాడు. అయ్యో, ఎంత కష్టంతో, ఎంత దుఃఖంతో ఈ రీతిగా బ్రతిమలాడి నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని ఆశ్చర్యపోయాడు. అంటే ఎంతగా దేవుని సేవించింది అర్థం చేసుకోండి. మనుషుల మాటలు విని తన భర్త అంటాడు కదా, నీకు నేను కొడుకుని కదా, హల్లెలూయా, నీకు పుట్టిన పిల్లల కంటే నేను ఎక్కువ కాదా, నేను ఉన్నాను కదా, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పి నువ్వు ఎందుకు బాధపడతావు? నేను నిన్ను ఎప్పుడైనా ఏమైనా అన్నానా? నేను అర్థం చేసుకున్నాను కదా, నేను నీకు సహాయం చేస్తున్నాను కదా, నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను కదా. మనుషుల మాటలన్నీ పక్కన పెట్టే నేను నీకున్నాను అని చెప్పి అనేక సందర్భాల్లో తన భర్త హన్నాని ఆదరించాడు. కానీ ఆదరణ హన్నాని ఆపలేకపోయింది. తన కన్నీటిని ఆపలేకపోయింది. తన లోపట ఉన్న దుఃఖాన్ని ఆపలేకపోయింది. తన భర్త ఎంత ఆదరించాలని చూసినా, తన భర్త ఎంత చేర్చుకున్నా, తన భర్త హన్నాని ఎంత ప్రేమించినా భర్త ప్రేమలో ఆవిడికి కావలసిన ఆదరణ దొరకలే. హల్లెలూయా. పర్ఫెక్ట్ ప్లేస్కి వచ్చింది, సరిపోయిన స్థలానికి వచ్చింది, దేవుని సన్నిధిని ఆధారం చేసుకుంది. కష్ట సమయంలో, గుండె చెదిరిపోయిన సమయంలో, మనోవాంఛలో, మనోవేదనలు ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక అంత అవమానము, దుఃఖము, కన్నీటితో, చీకటితో మార్గములన్నీ ముయ్యబడిన ఆ స్థితిలో ఉన్నప్పుడు అన్న ఎక్కడికి వచ్చిందో తెలుసా? సైన్యములకు అధిపత్యకు యెహోవా మందసం ఎందుకు వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చింది, సాగిలిపడింది. దేవా, నా కష్ట సమయంలో నువ్వు నాకు సహాయం చేయి, నా కష్ట సమయంలో నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది కష్ట సమయంలో మనం ఎలా ప్రార్థన చేయాలి? మనుషులను ఆధారం చేసుకుంటే మనం అల్లరైపోతాం, మనుషులు నమ్ముకుంటే మనం పాడైపోతాం, మనుషులు నమ్ముకుంటే బైబిల్ పాయింట్ ప్రకారం మనం శాపగ్రస్తులుగా మారుతాం. అందుకే మనుషులు నమ్ముకోక, నీ ధనమును నమ్ముకోక, నీ బలాన్ని నమ్ముకోక, నీకు కలిగిన వాటిని నమ్ముకోక యెహోవాను ఆశ్రయించండి. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయంలో ఎబ్బేజు ఇదే, అమ్మా ఏ తప్పు చేశాను, నా బ్రతుకు, నా జీవితం ఎందుకెలా ఉంది, తల్లి దగ్గరకు వచ్చి వాపోతాడు, తల్లి దగ్గరకు వచ్చి ఏడుస్తాడు. ఎందుకు పెట్టావు ఎబ్బేజు అని? అన్నలకు మంచి పేర్లు పెట్టావు, నాకు ఎబ్బేజు వేదన అని పెట్టావు. నా జీవితం అంతా వేదనే, నా జీవితం అంతా దుఃఖమే, నా బ్రతుకంతా కన్నీరే.
కష్ట సమయంలో ఉన్నాడు ఎబ్బేజు. కష్ట సమయంలో ఉన్నప్పుడు, ఏమి చెయ్యాలో తెలియని దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు, కన్నీటితో మున్నీటితో ఉన్న ఎబ్బేజు జీవితంలో తన తల్లి ఒక ఆయన్ని పరిచయం చేసింది. అయ్యా, నేను నీకు పెట్టిన పేరు సరైనది, ఎందుకంటే నీకంటే ముందుగా నేను కనిన నీ సహోదరులు నేను నార్మల్ గా చాలా ఈజీగా కనేశాను, కానీ నిన్ను కంటన సమయంలో నేను చనిపోతానేమో, నా పురిటి నొప్పులు, నా కడుపు నొప్పులు చాలా అధికమైనవి, నిన్ను ప్రసవిస్తున్న దినాల్లో నేను చచ్చిపోతానేమో, చాలా భారంతో వేదనతో నిన్ను కన్నాను కనుక, వేదనతో నిన్ను కంటిని కనుక నీకు వేదన అని ఎబ్బేజ్ అని పేరు పెట్టాను. హల్లెలూయా. నేను పెట్టిన పేరు ఒకవేళ నీ మీద శాపంగా ఉందేమో, ఒకవేళ నీ మీద శాపం ఉండి నాశనం ఉండి నీ బ్రతుకంతా కన్నీటితో ఉందేమో, కష్టంతో ఉందేమో, వేదనతో ఉందేమో, దుఃఖంతో ఉందేమో, నీ జీవితంలో అసలు మంచే లేదేమో. హల్లెలూయా. అయితే ఒక ఆయన ఉన్నాడు నీ జీవితాన్ని మార్చేయన అంది తన తల్లి. ఒక ఆయన ఉన్నాడయ్యా, ఎబ్బేజు వేదనని ఆనందంగా, కన్నీటిని సంతోషంగా, చీకటిని వెలుగుగా, మరణాన్ని జీవంగా, శాపాన్ని దీవెనగా మార్చేవాడు ఒకడు ఉన్నాడు. నిరీక్షణ కలుగుతుంది. ఎవరమ్మా? నేను ఇప్పుడే వెళ్తాను, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, మేనమామ, అత్త, బాబాయ్య, పిన్న, ఎవరమ్మా? మనుషులు కాదు, మరి ఇంకెవరు? ఇంకా ఆసక్తి కలుగుతుంది. మనుషులు కాదంటున్నావు, ఏ బంధువులు కాదంటున్నావు, ఏ స్నేహితులు కాదంటున్నావు, ఎవరో? మోషే సేవించిన దేవుడు, మన పితరులు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు. ఇశ్రాయేలీల దేవుని గురించి తల్లి చెప్పింది. హల్లెలూయా. మోషే నాయకత్వంలో తన ప్రజలను మేఘస్తంభమై అగ్నిస్తంభమై ఎలా నడిపించాడో చెప్పింది. తన ప్రజల ఆకలిని ఆకాశం నుంచి ఎలా తీర్చాడో చెప్పింది. రాతి బండ నుండి తన ప్రజల దప్పికను ఎలా తీర్చాడో చెప్పింది. శత్రువులను ఎలా చంపాడో చెప్పింది. ఆటంకంగా ఉన్న ఎర్ర సముద్రాలను, యోర్దాను నదులను దేవుడు ఎలా దాటించాడో చెప్పింది. అనేక జాతులను, అనేక రాజులను జయించడానికి దేవుడు ఎలాంటి శక్తినిచ్చాడో చెప్పింది. ఇవన్నీ చెప్పిన తర్వాత అతడి కన్నులు తెరవబడ్డాయి. దేవుని మీద విశ్వాసం కలిగింది. వెంటనే దేవుని సన్నిధిని ఆశ్రయించి కష్ట సమయంలో ప్రార్థించాడు. యెహోవా, ఇశ్రాయేలీల దేవా, సైన్యములకు అధిపత్యగు ప్రభువా, నన్ను నిశ్చయముగా దీవించు, నేను ఆశీర్వదించు, కీడు నుండి తప్పించు, నీ చేతితో నా చేతిని పట్టుకో ప్రభువా, నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా. ప్రార్థన చేశాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు రాయబడింది. ఎబ్బేజు ప్రార్థించినది దేవుడు ఎబ్బేజుకి దయచేసెను. ఈరోజు ఎబ్బేజు దేవుడు నీ పక్షంగా ఉన్నవాడు. ఇప్పుడు ఎబ్బేజు దేవుడు నీకు సహాయం చేయబోవాడు. ఎబ్బేజు దేవుడు నీ స్థితిని మార్చగలిగిన వాడు. ఎబ్బేజు బ్రతుకులో ఉన్న వేదనను దీవెనకరంగా ఎలా మార్చాడో, మన బ్రతుకులో ఉన్న వేదనను దేవుడు దీవెనగా మార్చగలిగిన సమర్థుడు. కష్టకాలంలో దేవుణ్ణి ఆశ్రయించు, కష్టకాలంలో దేవుని మీద ఆనుకో. కష్ట సమయంలో దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు, ఎందుకంటే ఆపద్ కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. హల్లెలూయా. దేవుని వాక్యాలు రాయబడింది, నీ ప్రజలు నిన్ను తేరి చూడగా నీ వెలుగు వారికి కలిగినని, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపక ఉండును, సిగ్గుపడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నీ తల ఎత్తే దేవుడండి, నీ ప్రార్థన వినే దేవుడండి, నీ కన్నిటిని తుడిచే దేవుడండి, పడిపోతా నీ బ్రతుకుని కట్టే దేవుడైనా, ఏ పరిస్థితిలోనైనా నీకు సహాయం చేయగలిగిన దేవుడు నజరేతుడైన యేసు. హల్లెలూయా. హల్లెలూయా. అన్న కష్ట సమయంలో వచ్చి ప్రార్థించినప్పుడు అన్న గర్భం దేవుడు తెరిచాడు. ప్రవక్తలలో ఒక మేజర్ ప్రవక్త, ఒక ప్రధాన ప్రవక్తగా సమూయేలు అనే ఒక ప్రవక్తనిచ్చి దేవుడు అనేక ప్రజలకు, అనేక రాజులకు, అనేక ప్రాంతాలకు దీవెనకరంగా అన్న గర్భాన్ని చేశాడు. ఈ రోజు నీ గర్భమును పుట్టిన పిల్లలు దీవెనకరంగా మారాలంటే, ఒక సమూయేలు వలె, ఒక పౌలు వలె, ఒక పేతురు వలె మారాలంటే కష్టకాలంలో దేవునికి ప్రార్థన చేయండి. అన్ని సమయాల యందు ప్రార్థన చేయండి. ఎస్పెషల్లీ కష్టకాలంలో ఎందుకు ప్రార్థన చేయమని చెప్తున్నానంటే, అన్ని ఉన్నప్పుడు మనం అన్ని చేస్తాం, కానీ కష్ట సమయంలో వచ్చినప్పుడు దేవుని మీద మనకు తిరస్కరణ చూపుతాం, నేరారోపణ చేస్తాం. దేవా, వాళ్ళు పోన్నారు, వీళ్ళు పోన్నారు, నా బ్రతికి ఎందుకు ఇలా అయింది, నా జీవితం ఎందుకు ఇలా అయింది, ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ చేతబడి శక్తులు, ఎంతకాలం ఈ రోగాలు, ఎంతకాలం ఈ రుగ్మతలు, ఎంతకాలం ఈ పోరాటాలు, నాకు ఎప్పుడు విడుదల వస్తుంది? దేవుడు ఎప్పుడు విడుదల చేయాలో ఆయన తెలుసు. హల్లెలూయా. ఆయన విడిపించేదాకా నువ్వు వెయిట్ చేయి, నువ్వు కంగారు పడు. నువ్వు చేయమనంగానే ఆయన చేయడు. ఓకే, నువ్వు అడగంగానే ఆయన దయచేయడు. ఆయన ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే నీకు ఇస్తాడు. ఎప్పుడు ఏది చేయాలో ఆయనకి తెలుసు.
పర్ఫెక్ట్ టైం, సరైన సమయంలో దేవుడు ఖచ్చితంగా దాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. కష్ట సమయంలో హన్న మొరపెట్టింది. ఎంతమందిని చూసాం మనం? హాగర్ని చూసాము, ఎబ్బేజుని చూసాము, అన్నాన్ని చూసాం, ముగ్గురిని చూసాం. 4వ వ్యక్తులను కూడా మనం చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలు నిర్గమాకాండం 3వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు కనుక మనం చూస్తే, దేవుడు మోషేని పిలిచాడు. దేవుడు మోషేని పిలిచి మోషేతో ఏమంటున్నాడు తెలుసా? 6వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే, నా ప్రజలు ఇదిగో ఐగుప్తులో నిన్ను మొరపెడుతున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు చెప్పండి? నా ప్రజలు ఐగుప్తులో నుండి మొరపెడుతున్నారు. దేనికి మొరపెడుతున్నారు? వాళ్ళ హింసలో ఉన్నారు, వాళ్ళ కష్టంలో ఉన్నారు. 7, 8 వచనాలు రాయబడింది, చదవండి అవి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితనే. హల్లెలూయా. వారిని కష్టపెడుతున్నారు, ఆ కష్టాన్ని నేను చూశాను. ఆ కష్టంలో, ఆ ప్రతికూలతలో వారు చేసే ప్రార్థన, వారి మొర్రలను నేను విన్నాను. హల్లెలూయా. మొర్ర వినే దేవుడైన, ప్రార్థన వినే దేవుడైన, కష్టములో విడిచిపెట్టకుండా, కష్టములో ఈ కష్టం నుండి నేను తప్పించడం, విడిపించడం నాకు చేత కాదనే దేవుడు కాదని. హల్లెలూయా. వినాలి. నీకున్న సమస్య ఏదైనా, నీ సమస్యను తీయడం నా వల్ల కాదు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అనే దేవుడు కాదు ఈయన. నీ కష్టం ఏదైనా నీ స్థితిగతి మార్చగలిగిన దేవుడు. నీ మీద ఉన్న కాడిని విరగొట్టగలిగే దేవుడైనా, నీ మీద ఉన్న శాపాన్ని, ఆ ప్రభావాన్ని లయం చేసి గొప్ప దేవునికరంగా మార్చే దేవుడు నజరేతుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో అంటున్నాడు, మోషేని వెళ్ళాలి, నా ప్రజలు కష్టంలో నన్ను మొరపెడుతున్నారు. ఐగుప్తిలో ఫర్రో నా ప్రజలు అణిచివేస్తూ ఉన్నారు. అలా 70 మందికి వెళ్ళారండి. 70 మందికి వెళ్ళారు. ఎక్కడికి? ఐగుప్తికి. 70 మంది చెరపట్టబడి వెళ్ళారు. దేవుడు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు దీవించడం మొదలు పెట్టాడు. 20 లక్షల మంది ప్రజలు, 6 లక్షల కాల్బలం. 70 మందిగా వెళ్ళి 6 లక్షల కాల్బలం, 20 లక్షల ప్రజలు. హల్లెలూయా. వారిని అణిచివేయాలని చెప్పి పురుషులందరినీ చంపేయాలన్నాడు ఫరో. హల్లెలూయా. ఎందుకంటే స్త్రీలని బానిసలు ఉంచొచ్చు, పురుషుల్ని ఉండనకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఐగుప్తీయుల కంటే, ఐగుప్తి ప్రజల కంటే ఇశ్రాయేలీల సంఖ్య ఎక్కువైపోతుంది. వీళ్ళు ఎక్కువ ప్రజలైపోతే ఏదో ఒక దినాన మన మీద వీళ్ళు ఆధిపత్యం చేస్తారు, అధికారంగా మారిపోతారు. కాబట్టి వీళ్ళని అణిచివేయాలని చెప్పి ఫర్రో తన సైన్యం అంతా, ఐగుప్తి అంతా కూడా ఇశ్రాయేల్ ప్రజలతో వెట్టి చాకరీ చేపిస్తుంది. రెస్ట్ లేకుండా వారితో ఇటుకలు చేయించి మేడలు మిద్దెలు కట్టిస్తూ ఉన్నారు. సరైన ఆహారం లేదు, వాళ్ళు కష్టపడుతున్నారు. కష్టపడుతూ పని చేస్తూ వాళ్ళు దేవునికి మొరపెట్టారు. వెట్టి చాకిరిలో ఏమి చేయలేని స్థితిలో, తప్పించుకోవడానికి అవకాశం లేక ఫర్రో కబంధ హస్తంలో ఐగుప్తి సంఖ్యలతో బంధించబడిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోషే ద్వారా విడిపించాడు. హల్లెలూయా. మోషే ద్వారా ఐగుప్తులో నుండి తన ప్రజలు ఎలా విడిపించాడో, పాపములో రాగు రుగ్మతలో ఉన్న మనలను తన అద్వితీయ కుమారుడైన యేసు రక్తము ద్వారా దేవుడు మనల్ని విడిపించాడు. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. యేసు రక్తము ప్రతి దోషములను కడుగును. యేసు రక్తము నిత్య జీవం అనుగ్రహించగలను. యేసు రక్తము ప్రతి మనుషుల మీద ఉన్న శాపమును లయపరిచి నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన శక్తి కలిగింది యేసు క్రీస్తు రక్తం. హల్లెలూయా. ఆయన లాంటి రక్తము ఈ లోకంలో ఎక్కడా లేదు. ఆయన రక్తం ఒకటే పరిశుద్ధమైన రక్తం. ఆయన రక్తం ఒకటే పాపమును కరగగలిగిన రక్తం. తన ప్రజల హింసలో ఉన్న వారిని దేవుడు చూశాడు. హింసలో ఉన్న వారిని దేవుడు తన ప్రజలను విడిపించాడు. మోషే ద్వారా చాలా పరాక్రమ కార్యాలు, అద్భుత కార్యాలు. ప్రపంచంలో ఏ దేవుడని పిలువబడుతున్నాడో, ఏ మూలన దేవుడు దేవతను పిలువబడుతున్నారో వాళ్ళెవరూ చేయని అద్భుతాలు. మేము దేవుళ్ళము, వాదమే, వీరిమి, మాకు శక్తులనే, వరాలని అన్నవారు ఎవరు చేయలేని అద్భుత కార్యాలు సైన్యములు అధిపతి యెహోవా ఆకాశము కింద దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఆకాశము కింద ఈ భూమి మీద బైబుల్లో దేవుడు, రోషము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఏ గ్రంథంలో ఏ దేవుడు చేయలేదు. యేసు అనే దేవుడే అద్భుతాలు చేశాడు. రియల్ గా చేశాడు. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన ప్రతి అద్భుతము రియల్, అది నిజం. అది బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి పేరు, పదార్థము, దేశాలు, నదులు, కొండలు, స్థలాలు అన్ని ఇప్పటికీ నేటికి నిలిచి ఉన్నాయి. ఇది సత్య గ్రంథం, జీవ గ్రంథం, మోక్షానికి చేర్చే గ్రంథం ఇది. అందుకే పరలోకానికి మార్గం పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. పైన నల్లట్టు ఉండొచ్చు, కానీ లోపలంతా తెలిపే ఉంది. ఆమె చెప్పండి.
పైన నల్లంట కావచ్చు, లోపలంత తెలుపు ఉంది, లోపలంత జీవం ఉంది, లోపలంత శక్తి ప్రభావం ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు వారి హింసలో ఉన్నప్పుడు ఎలాగైతే దేవుడు మరి నువ్వు ఎవరి చేత హింసించబడుతున్నావో, ఎవరి చేత ముంచబడుతున్నావు, ఏ మనుషులు నీ వెనకమాల నీతో ఉంటే నీ గోతులు చేస్తున్నావు, వారందరి చేతుల నుంచి దేవుడు నేను విడిపించుగాక. వాళ్ళందరి మోసాలు కుయుక్తులో నుంచి దేవుడు నిన్ను విడిపించుగాక, నిన్ను ప్రత్యేకపరచును గాక, నిన్ను దీవించును గాక. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా నువ్వు దేవుణ్ణి సేవించేవాడుగా మారుదు గాక, దేవుణ్ణి ఆరాధించేవాడుగా మారుదు గాక, ఆయనకు నమ్మకమైన వ్యక్తురాలుగా మారుదు గాక. ముందు ఇది కోరుకోండి. యేసయ్యా, నీలా నేను మారాలి, నీ పోలికలోనికి నేను మారాలి, నీ గుణాతిశయాలు ప్రచురించేవాడికి నేను మారాలి, నీకు సాక్షిగా నేను బ్రతకాలి. ఎంతకంటే గొప్ప ఆశీర్వాదం అవసరం. ఇది నా గోప్రభు అంటే చాలు, పరలోకంలో స్థలం నీదే. అసలు ఇది లేకుండా ఇంక అన్నీ ఉన్నా ఉపయోగం లేదు. అందుకే ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని ఆత్మను కోల్పోతే ఏంటి అతనికి ప్రయోజనం అని వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. ఆమెను చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఎన్ని విషయాలు చూస్తే 4 విషయాలు చూసి, ఒకటి, ఒంటరిగా ఉన్న కష్ట స్థితిలో ఉన్న హాగరుని దేవుడు చూశాడు, హన్నాను దేవుడు చూశాడు, ఎబ్బేజుని దేవుడు చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉండి మొర్ర పెట్టినప్పుడు వారి మొర్రను దేవుడు విన్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 5:6 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి యొద్ద పడున్నాడు. ఎవరో ఒకరు వచ్చి ఆ దూత ఆ కోనేటిలోనికి వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరో ఒకరు వచ్చి అతని కంటే ముందుగా ఆ కోనేటిలోనికి దూకి స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఒంటరివాడుగా ఉన్నాడు, కష్ట సమయంలో ఉన్నాడు. ఇక అతని పని ఆఖరికి వచ్చేసింది, అతడు బ్రతుకు ఇక ముగింపులోకి వచ్చేసింది. 38 సంవత్సరాల నుండి ఒకే చాప మీద ఒకే స్థలంలో ఆ వ్యక్తి అలాగున్నాడు. వాళ్ళు వీళ్ళు కనికరపడి ఏదన్నా నోట్లో నీళ్లు పోస్తే తాగుతున్నాడు, ఎవరన్నా ఏదైనా ఒక బన్నం, ఒక చాప, ఒక రొట్టేస్తే తింటున్నాడు. అతనికి సరైన పోషణ లేదు. ఎండకి ఎండుతున్నాడు, వర్షానికి తడుస్తున్నాడు, పోషించేవారు లేరు. సంవత్సరానికి ఒక మారు దూత వచ్చి ఆ నీటిని కదిలిస్తున్నప్పుడు అతని మీద జాలి పడిన వారు లేరు, అతనికి సహాయం చేసేవారు లేరు, కోనేటిలోనికి త్రోసేవారు లేరు. ఈ లోకము యొక్క తీరు గురించి మరలా చెప్తున్నాను. నీవు చిన్న స్థితిలో ఉన్నప్పుడు, అప్పుల స్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు, ఇక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు మనుషులందరూ నీ వైపు చూస్తారు, పక్కకు ముఖం తిప్పు నవ్వుకుని వెళ్ళిపోతారు. మనుషులందరూ చూస్తారు, వాళ్ళకంటే కొద్దిగా బెస్ట్గా అయ్యో పాపం వీళ్ళకి ఈ కష్టం వచ్చిందంటే అనుకుని వెళ్ళిపోతారు. ఇంకొక గ్రూప్ ఉంటది, వాళ్ళు వస్తారు, చూస్తారు, తాత్కాలికంగా చిన్న చిన్న సహాయం చేసి వెళ్ళిపోతారు. కానీ నీ ఉన్న గోతుల నుండి లేపేదెవరు? చిన్న చిన్న సహాయం చేసే వాళ్ళ వైపు చూస్తున్నావా? అయ్యో పాపం అనేవారి వైపు చూస్తున్నావా? నీకు కలిగిన కష్టాన్ని చూసి ముఖము పక్కకు తిప్పుకొని నవ్వుకుని నీ గురించి హేళన చేసేవారి గురించి చూస్తున్నావా? ఆలోచించు. ఎవరి వైపు చూస్తున్నావు? కొన ప్రాణంతో పడున్నాడు. యెరూషలేము నుండి, దేవుని పట్టణము నుండి, దేవుని మహిమ నుండి, దేవుని మందసము నుండి యెరికోకి దిగొచ్చేస్తున్నాడు. పట్టబడ్డాడు, దొంగలకి కొట్టబడ్డాడు, కొన ఊపిరితో ఉన్నాడు, దోచివేయబడ్డాడు. అతని దగ్గర ఉన్న విలువైన నిరీక్షణ, రక్షణ, విశ్వాసము, పరిశుద్ధత అనే ఆభరణాలన్నీ దొంగిచ్చాడు. కొన ప్రాణంతో కొట్టుకుంటున్నాడు, గాయపరచబడున్నాడు, రోడ్డు మీద పడున్నాడు. యాజకుడు ఏమి చేయలేదు, లేవీడు ఏం చేయలేకపోయాడు. హల్లెలూయా. ఆ దేవుడు సమరీయుడు వలె ఆయన వద్దకు వచ్చాడు, జాలి పడ్డాడు. అతన్ని చూచి జాలి పడి హల్లెలూయా తన వాహనం దిగొచ్చాడండి. వాహనం దిగొచ్చాడు. ఆ వాహనం ఏంటో తెలుసా? పరలోక మహిమ కలిగిన సింహాసనం. దేవుడు మనల్ని చూచాడు, జాలి పడ్డాడు. అయ్యో నా ప్రజలు నా రూపంలో, నా స్వరూపంలో చేయబడిన నా ప్రజలు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి వారు నరకానికి వెళ్ళిపోతున్నారు, అపవాదికి కీలుబొమ్మలుగా మారుతున్నారు, పాపమునకు దాసులుగా మారుతున్నారు, మరణం వారిని మింగి వేస్తూ ఉంది. నా ప్రజలను విమోచించాలని తలంచి దేవుడు ఒక సమరేయుడు వలె తన అద్వితీయ కుమారుడైన యేసుని లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఆ సమరీయుడు కొట్టి పడి ఉన్న ఆ వ్యక్తిని చూసి ఎలా జాలి పడ్డాడో, యేసు క్రీస్తు ప్రభు మనల్ని చూసి జాలిపడి తన పరలోక మహిమనంతటిని వదిలి మన కోసం దిగొచ్చాడు. హల్లెలూయా. నూనె ద్రాక్షరసం పోసి ఆ వ్యక్తిని బలపరిచినట్లుగా దేవుడు తన వాక్యమును, తన మాటలు నింపి యేసు క్రీస్తు అనే రక్తమును మన జీవితంలో దారపోసి ఆయన రక్తంతో మన పాపములకు పరిహారంగా ఉన్నాడు. ఆయన కొట్టబడి, ఆయన నెట్టివేయబడి, ఆయన వెలివేయబడి, ఆయన అవమానానికి గురి చేయబడి
దూషించబడి, అపహాసం చేయబడి, అవమానించబడి, కించబడి, మనుషుల ఎదుట నిలవబెట్టబడి, అందరికంటే తక్కువవాడిలాగా ఆయన వేధింపబడి నిన్ను నన్ను బ్రతికించడానికి, నిన్ను నన్ను గెలిపించడానికి, నీవు నేను తండ్రి స్థలంలో, దేవుని ఆ మహిమ స్థలంలో ఉంచడానికి ఎంత చేయాలో నా దేవుడు అంతా చేశాడు. జాలి పడ్డాడు, చూచాడు, జాలి పడ్డాడు. ఒక మంచి సమరీయుడు వాళ్ళే. హల్లెలూయా. ఈ బెతెస్దా కోనేటి యొద్ద 38 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు అతనికి సహాయం చేయాల. దారిని పోయే వాళ్ళు చూస్తున్నారు, వీడు బతికింతే, ఏంట్రా ఇంకా నువ్వు చావలేదా అన్నారు. వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు రోజు అతను చూస్తున్నారు, ఈడు ఎప్పుడు వెళ్తాడో ఆ కోనేటిలోకి, ఆ దోత ఎప్పుడు వస్తుందో, ఆ కోనేటి నీళ్లు ఎప్పుడు కదులుతాయో, వీడు ఎప్పుడు వెళ్ళి దూకుతాడు, వీడికి ఎప్పుడు స్వస్థత వచ్చింది, ఇక వీడింతే అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీడిని ఎవరో పడేయరు, ఎవరో దొయ్యరు, వీడి జీవితం ఇంతే అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీడిని చూసి నవ్వేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అతని మీద జాలిపడి ఏ రొట్టె మొక్కో చాప మొక్క ఇచ్చేవాళ్ళు, ఇంకా జాలిపడి దగ్గరికి వెళ్ళి తినిపించేవాళ్ళు, ఇంకా జాలిపడి దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసేవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అట్లా ఏదో చిన్న చిన్న సహాయాలు అతనికి అందుతున్నాయి. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ తనను బంధించిన పడక మీద నుండి, తనను బంధించిన పొరుపు నుండి, తన ఉన్న స్థితి నుంచి లేపే దిక్కు అతనికి లేదు. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి అదే పడక, అదే గొయ్య, అదే రోగము, అదే దీని ఏమంటారు పక్షవాయం. హల్లెలూయా. అదే పక్షవాయు రోగం బంధించింది. కాళ్ళు చేతుల్లో జీవం లేదు, శరీరంలో జీవం లేదు, నిస్సహాయ స్థితిలో పడున్నాడంటే ఆ వ్యక్తి దగ్గరికి కష్ట సమయంలో, తన బ్రతుకు ముగించబడే దినాల్లో నజరేతుడైన యేసు ఆ ఒక్కడి కోసం నడుచుకొని వచ్చాడు. ఆ వ్యక్తిని చూశాడు, జాలి పడ్డాడు. ఏమయ్యా ఏంటి, మాట్లాడడానికి శక్తి కూడా లేదు. ప్రభువా 38 ఏండ్లైంది, 38 సంవత్సరాలైంది, 38 సంవత్సరాల నుంచి 38 సార్లు నాకు అవకాశం వచ్చింది కోనేటిలో దూకడానికి. నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ నా బలము నా శక్తి చాలలేదు, ఎవరూ కూడా నాకు సహాయం చేయలేదు. నేను కోనేటిలో పడే లోపల నాకంటే ముందు ఒకడు పడిపోతున్నాడు. తన బాధంతా చెప్పుకున్నాడు. అంతా విన్న తర్వాత వేసే ఒకే ఒక్క మాట అన్నాడు, హల్లెలూయా. 38 సంవత్సరాలు ఏ పొరుపు నిన్ను కట్టేసిందో, ఏ తలగడ నిన్ను బంధించిందో ఆ పొరుపుని ఎత్తుకుని లేడు. హల్లెలూయా. ఆ పొరుపు ఎత్తుకుని నడువు అన్నాడంటే దేవుని వాక్కు రిలీజ్ అవగా, దేవుని వాక్కు ఒక ప్రభావంతో ఆయన చెవులోనికి వెళ్ళగా కదలికలు ప్రారంభించబడ్డాయి. చచ్చిన అవయవాలోనికి దైవిక జీవం వెళ్ళింది. అతడు దిక్కున లేచాడు, తన పొరుపును మడిచాడు, చంకని పెట్టుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పాడు, నజరేయుడైన యేసు నన్ను బాగు చేశాడు. నన్ను బాగు చేసింది దూత కాదు, నన్ను బాగు చేసింది బెతెస్దా కోనేటిలో నీరు కాదు, నన్ను బాగు చేసింది ఆకాశంలో భూమిని నిర్మాణం చేశాడు. హల్లెలూయా. సమస్తాన్ని కలిగించిన వాడు. ఇది మనుషుల చిన్న చిన్న సహాయాలకి ఆశపడుతూ దేవుడు చేసే సహాయం చాలా గొప్పది. ఆయన సహాయం నువ్వు పొందితే సేద తీర్చబడతావు, ఆయన సహాయం నువ్వు పొందితే సంతృప్తి కలుగుద్ది, ఆయన సహాయాన్ని పొందితే నువ్వు సాటిస్ఫైడ్, నువ్వు తృప్తి చెందుతావు. నరమాత్రులు నీకు చేసే సహాయాల వల్ల నీకు తృప్తి కలుగుతుంది. మనుషులు నీకు పూర్తి సహాయం చేయలేరు, దేవుడు ఒక్కడే పూర్తి సహాయం చేయగలిగిన ఆయన సంపూర్ణుడైన దేవుడు. హల్లెలూయా. సర్వ కృపానిధి ఆయన. నీకు కావలసిన కృప, ఆదరణ, క్షేమము, సమాధానం యేసు క్రీస్తు దగ్గర ఉంది. అందుకే నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని యేసు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి ఏ కోనేటి వద్ద ఉన్నాడు, ఆ వ్యక్తిని లేపాడు. ఈ రోజు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అప్పులో ఉన్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి కణితిలో ఉన్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి గర్భఫలం లేకుండా ఉన్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి రోగంతో ఉన్నావు, నీ విశ్వాసం చొప్పున దేవునికి అద్భుతం చేస్తాడు. నీ విశ్వాసం సరైనదైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని వైపు చేయించాలి. కష్ట సమయంలో దేవుని వైపు చూడండి, కష్ట సమయంలో దేవుని సన్నిధిలో చేతులు ఎత్తండి, ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతం చేస్తాడు. మొర్ర పెట్టకుండా, ప్రార్థన చేయకుండా, కష్ట సమయంలో దేవుని మీద ఆధారపడకుండా మ్యాజిక్ల మీద, సెలబ్రిటీ సావుకుల మీద అక్కడ ఇక్కడ అటు ఇటు పరిగెత్తి టైం వేస్ట్ చేసుకుని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసుకుంటాయి, దేవుని ప్రభావాన్ని పోగొట్టుకుంటేనే నువ్వు చాలా అవివేకంలో ఉన్నావు. వాక్యం వినటం మంచిదే, హల్లెలూయా, ప్రార్థనలకు వెళ్ళటం మంచిదే, కానీ వీటన్నిటికంటే ఉన్నతమైనది తెలుసా, నీవు రహస్యముగా దేవుని సన్నిధిలో కనిపెట్టడం, ఏకాంతంగా దేవునితో మాట్లాడటం. దేవునికి ఒక బలహీనత ఉంది, అది వినాలి. దేవునికి ఒక బలహీనత ఉంది. ఏంటి ఆ బలహీనత అంటే, ఇక్కడ
ఈ చర్చిలో అంటే సార్వత్రిక సంఘం అందరి గురించి చెప్తున్నా, ఈ చర్చ్ ఆ చర్చ్ డినామినేషన్లు ఎన్నన్నా ఎన్ని పేర్లు పెట్టుకున్నా సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు. హల్లెలూయా. మన సంఘం గురించి చెప్తాను. ఇక్కడ చర్చిలో నేను 9 గంటలకు ప్రార్థనని నేను మెసేజ్ పెడతాను. దేవునికి ఉన్న ఒక బలహీనత ఏంటంటే నా సేవకుడు 9 గంటలకని మెసేజ్ పెట్టాడు. 9 గంటలకల్లా చిన్నలు పెద్దలు అందరూ కూడా నా సన్నిధికి వచ్చేస్తారు, నేను వారిని కలుసుకోవాలని ఆయన ఖచ్చితంగా 9ంటికి యేసుప్రభు చర్చికి వచ్చి కూర్చుంటాను. అది ఆయన బలహీనత. సేవకుడు చెప్పాడు 9 గంటలకి ప్రార్థన చెప్పాడు, నా బిడ్డలతో నేను మాట్లాడాలి, నా బిడ్డల మీద నేను అల్లల్లాడాలి, వారి మధ్యలో నేను సంచరించాలి, వాళ్ళు స్తుతిస్తూ ఉండగా వాళ్ళు ఆరాధిస్తూ ఉండగా ఆరాధన మీద నేను ఆసీనుడు అవ్వాలి. ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆయన ఆసీనుడు. పరలోక మహిమనంతటను వదిలి, పరలోకలు ఎంత ప్రభావం తెలుసా, మన గంట ఆరాధిస్తే అలసిపోతే ఈ గంటలో అందరూ కూర్చుంటారు. చేతులు ఎత్తమంటే గంట అయ్యేసరికి చేతులు లెగవేక నోరు కూడా రాదు, ఇక ఇట్ట కొడతారు, చచ్చు చప్పట్లు కొడతారు. కానీ పరలోకంలో నిరంతరము నిరాటకంగా గడప గుమ్మముల యొక్క పునాదులు అదురుతున్నంత మహిమ కలిగిన ఆరాధన జరుగుతుంది. అంత ఆరాధన, అంత మహిమను, అంత ప్రభావాన్ని విడిచిపెట్టి యేసయ్య మన కోసం వస్తున్నాడు. దేవునికి ఉన్న బలహీనత ఏంటి తెలుసా, 9 గంటలకి నా బిడ్డలు వస్తారు, వారి మధ్యలో నేను ఉండాలని ఒక ఆత్మ రూపేణ దేవుడు ఈ స్థలంలో అల్లలాడతాడు. మనమేమో దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం కలిగి, దైవజనుడి కంటే ఎక్కువగా సుఖానుభవం కలిగి, దైవజనుడు మైక్ తీసుకుని అరగంటకు వస్తాం, 30 గంటకు వస్తాం, గంటకు వస్తాం, 9ంటికి ప్రార్థన అంటే 10ంటికి వస్తాం, 10:30కు వస్తాం, 11ంటికి వస్తాం. కొంతమంది ఇంకా మూర్ఖతరం వారు ఫస్ట్ వారం అని తెలిసి, బల్లారాధన ఉందని తెలిసి ప్రయాణాలు చేస్తూ ఊర్లు పోతూ ముచ్చట్లు పెట్టుకుంటూ, ముసలమ్మ ముచ్చట్లు, పనికిరాని ముచ్చట్లు హల్లెలూయా పెట్టుకుని దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. ఇంకా కొంతమంది ఉంటారు చాలా మంచివారు, పనులను నమ్ముకుని, వారి చేతి పనులు నమ్ముకుని ఆదివారం కూడా పనికి వెళ్ళిపోయి, చేతి పనులకు వెళ్ళిపోయి సాధించాలని చెప్పి ముందుకెళ్ళిపోతారు. హల్లెలూయా. ఇంకా మంచివాళ్ళు ఎవరు తెలుసా, చర్చిలో ఉండి కూడా నిద్రపోతారు వాక్యం అనుకుంటా. కొంతమంది నిద్రపోతున్నారు ఇక్కడ. అందుకే అన్న పేర్లు పెట్టి పిలవడం ఇష్టం లేక వీళ్ళు ఆల్రెడీ ప్రేయర్కి రారు, స్పెషల్ ప్రార్థనలకి రారు, ఒక ఆదివారం పూట టిక్ టిక్ మంటే వస్తారు, వచ్చి మళ్ళీ చర్చిలో పడుకుంటారు. మిమ్మల్ని అన్నా తప్పే, అనకూడదు అసలు. నేను చేయదలే చెప్పండి. అందుకే మిమ్మల్ని మంచోళ్ళు అన్నా. నేను పడుకునే వాళ్ళందరూ మంచోళ్ళు, వీళ్ళే పరలోక రాజ్యంలో ముందుంటారు. హల్లెలూయా. ఎవడుంటారు పరలోక రాజ్యంలో? ముందుంటారు. ముందుండేది వాళ్ళే. ఎందుకని? ముందున్న వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. వెనకున్న వాళ్ళకి తీర్పు లేదు, వాళ్ళు తీర్పు దాటేరాలు. ఆమె ముందు నిలబడ్డామంటే, ధవల సింహాసనం ముందు నిలబడ్డామంటే నీ క్రియలు చొప్పున జీతం ఉంది, తీర్పు ఉందని అర్థం. వెనకున్నావంటే సేఫ్ జోన్ లో ఉన్నావు, తీర్పు దాటేవు, దేవుడు నీకు ఇచ్చిన స్థలంలో నువ్వు ఉన్నావని అర్థం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి, అది గట్టిగా చెప్పండి. బెతస్తా కోనేటి యుద్ధ ఉన్న వ్యక్తి అని దేవుడు చెప్పాడు. గుడ్డి భర్తమా ఎన్ని సంవత్సరాల నుంచి గుడ్డాడు? హల్లెలూయా. చాలా సంవత్సరాల నుంచి, పుట్టుకతోనే గుడ్డోడు. అతని వయసు రాయబడలో కానీ సుమారుగా ఒక 50 సంవత్సరాల పైన ఉంటాయి ఆ వ్యక్తికి, ఒక 60 సంవత్సరాల పైన ఉంటాయి ఆ వ్యక్తికి. హల్లెలూయా. గుడ్డి భర్తమాయ్, పుట్టుకతోనే గుడ్డోడు. పిలుస్తున్నాడు కష్ట సమయంలో. ఎందుకంటే అతనికి విశ్వాసం పెరిగింది, ఆసక్తి పెరిగింది. ఏంటో తెలుసా, యేసుక్రీస్తు ప్రభువు ఆ దినాల్లో భూమి మీద సంచరిస్తూ దేవుని రాజ్యాన్ని కడుతూ దేవుని అద్భుతాలు జరిగిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు, సూచక కార్యాలు నలు దిశలకు వ్యాప్తి చెందిన, ఆయన కీర్తి నలు దిశలకు వ్యాప్తి చెందినట్లుగా సువార్తలో రాయబడింది. ఆయన చాలా మంది చూడలేదు కానీ ఆయన గురించి విన్నారండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఆయన్ని నేరుగా డైరెక్ట్ గా చూడలేకపోయారు కానీ నజరేతుడైన యేసు పలాయన యాయిరు కుమార్తెను బ్రతికించాడు, చచ్చిపోయిన లాజరును బ్రతికించాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు, దెయ్యాల పట్టణం వారిని బాగు చేశాడు, సంఘ కార్చుకుని మూర్ఛ రోగం కలిగిన వారిని బాగు చేశాడు. ఇలాగా ఆయన చేసిన అద్భుతాలు, స్వస్థతలు నలుదిశలకు వ్యాప్తి చెందిని. అలా విన్న వాళ్ళు జక్కయ్య కూడా విన్నవాడే. అలా విన్న వాళ్ళు రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా విన్నదే. అలా వినే వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. హల్లెలూయా. జక్కయ్య కూడా యేసు ప్రభు గురించి విని ఆయన ఎరికోకు వచ్చినప్పుడు, తన సొంత గ్రామానికి వచ్చినప్పుడు యేసుని గురించి నేను విన్నా, ఆయన ఎవరో నేను చూడాలని ఆసక్తితో వచ్చాడు జక్కయ్య. చూచిన జక్కయ్య పుట్టబడ్డాడు, రక్షణ కలిగింది. ఇతడు అబ్రహాము కుమారుడు, నేడు ఇంటికి రక్షణ వచ్చిందని వాక్యాలు రాయబడింది లోకాసువార్త 16వ అధ్యాయంలో. హల్లెలూయా.
వినుట వల్ల విశ్వాసం పెరుగుతుంది. ఏం వింటున్నాం? లోకము గురించిన మాటలు వింటే లోకపు విశ్వాసం పెరుగుద్ది. ఆ విశ్వాసం నిన్ను నాశనానికి, పతనానికి తీసుకెళ్తుంది. యేసుక్రీస్తుని గురించిన విశ్వాసము నిత్య జీవాన్ని, సామర్థ్యాన్ని ఇస్తుంది. అందుకే వినేవాడు ఎవరి గురించి వినాలి? యేసుక్రీస్తుని గురించి మాటలు వినాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి, గట్టిగా చెప్పండి. గుడ్డి భర్తమై ప్రజలందరూ ఆటంకపరిచారు. షటప్. హల్లెలూయా. మాట్లాడు, నోరు మూసుకున్నాడు. మేము చాలా బిజీ, చాలా దూరం ప్రయాణించాలి, బోధకుడు అలసిపోతున్నాడు, నువ్వు ఆపొద్దు అన్నారు. ప్రజలందరూ అలాగే అన్నారు. అడ్డుగా నిలిచారు. గుడ్డి భర్తమై గడ్డిగా నిలిచారు. యేసు ప్రభు కనపడకుండా ఉండడానికి యేసయ్య ఇటు చూస్తే గుడ్డి భర్తమే కనపడకుండా యేసు ప్రభు గడ్డిగా నిలిచారు. గుడ్డి భర్తమే అట్టకు గుడ్డోడు, ఆయన చూడలేడు, చూపు లేదు కాబట్టి ఆయన ముందు నిలబడిన ఒకటి నిలబడ్డారు. దేవుని ముందు నిలబడ్డారు. గుడ్డి భర్తమైన కనబడకుండా అడ్డు నిలబడ్డారు యేసయ్యకి. హల్లెలూయా. కానీ గుడ్డి భర్తమే చూపు లేకపోవచ్చు, గుడ్డువాడే కావచ్చు, ఆ అడుగులను గమనించాడు. యేసు వెళ్తున్నాడు, మరలా ఎప్పుడు వెళ్తాడో తెలియదు. ఈ మనుషుల మాటలు వింటే, ఈ అడ్డుగా ఉన్న మనుషులను కనుక మనం ఛేదించుకోకపోతే, అడ్డుగా ఉన్న మనుషులను ఛేదించుకుని దేవుని పిలవకపోతే, నేను గట్టిగా అరవకపోతే, ఈ సమయం దాటిపోతే మరలా యేసు ప్రభు ఎప్పుడు కలుస్తాడో, మరలా ఎప్పుడు ఈ మార్గం గుండా వెళ్తాడో, ఒకవేళ ఆయన అప్పుడు వెళ్తున్న మార్గంలో నేనుంటానో ఉండకపోతానో, ఇదే సరైన సమయము, ఇదే అనుకూల సమయము. ఎంతమంది మనుషులు నన్ను కట్టినా, నోరు ముయ్యమన్నా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా నేను యేసుని పిలవక మానను అని ఒక మంచి తీర్మానంతో దావీదు కుమారుడు యేసు నన్ను కనికరించువా పిలుస్తున్నాడు. బిగ్గరగా పిలుస్తున్నాడు. 1కి 4 మార్లు, 4కి 10 మార్లు పిలుస్తున్నాడు. ఒక కేక యేసయ్య చెవులో వినపడింది. ఎవరు పిలిచారు? అడ్డుగా నిలబడ్డారు. యేసయ్యకి యాక్చువల్ గా గుడ్డి భర్తమై కనపడలా. ఎందుకంటే గుడ్డి భర్తమైకి అడ్డుగా ప్రజలు నిలిచారు, మనుషులు నిలిచారు. ఎందుకంటే యేసయ్య సీరియస్ గా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకు ఆటంకంగా ఉండకూడదని గుడ్డి భర్తమైన అందరు కవర్ చేసేసారు. కానీ మనిషిని కవర్ చేయొచ్చు, కానీ ఆ గుడ్డి భర్తమై పిలిచిన పిలుపు యేసయ్యకి తాకింది. నేను అనేది ఇదే. నిన్ను అప్పులు కమ్మేసిన, అనారోగ్యం కమ్మేసిన, మనుషులందరూ కూడా అణిచివేయాలని చూసిన, నీ ఊరంతా కూడా నేను చెప్పాను కదా, దావీదు పక్కన 1000 మంది పడిన 10,000 మంది కూర్లో నేను దేనికి భయపడినాను చూసావు. ఇదే. హల్లెలూయా. ఎంతమంది నిన్ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నా, ఎంతమంది మాంత్రికులను తీసుకొచ్చి చాతబడి విద్యలు, చెల్లంగి విద్యలు చేసిన, హల్లెలూయా, నువ్వు పిలిచే పిలుపు ఉంటుంది చూసావా యేసయ్య అని, ఆ ఒక్క పిలుపు 100 మంది మాంత్రికులు చేసిన చేతబడి శక్తిని నిర్మూల్యం చేయగలరు. హల్లెలూయా. ఆ ఒక్క పిలుపు నీ ఉన్న గోతులోనికి దేవుని సామర్థ్యాన్ని, దేవుని ప్రభావాన్ని తీసుకురాగలరు. నువ్వు పిలిచే ఒక్క పిలుపు అందు చూసావు, యేసయ్యా ఇక నా వల్ల కాదు, నువ్వు చూసుకో ప్రభు అని ఎప్పుడైతే పూర్తి ఆధిపత్యం, పూర్తి అధికారం దేవునికి ఇస్తావో, అప్పుడు చూడండి దేవుని ప్రభావాన్ని మీద దిగిస్తావు. ఇది తెలుసుకోండి. ఎంతసేపు నీ బలం మీద, నీ కష్టం మీద నువ్వు ఆధారపడి నువ్వు అప్పు తెరిచినావు, అది నీకు కష్టం, నాకు కష్టం. మన ఉన్న సమస్యలో నుంచి, శోధల నుంచి బయటపడడం నీకు నాకు కష్టం. నీ బలం, నా బలం చాలదు. అందుకే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. నా ఆత్మ నీ మధ్యలో ఉన్నది కనుక భయపడుకుడైన హగ్గయి గ్రంథంలో దేవుడు మాట్లాడుతాడు. నా ఆత్మ మీ ముందు నడుస్తుందని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆత్మ రూపేణ తన ప్రజల పక్షంగా నిలబడి అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా ఆత్మ రూపేణ నడిచాడు దేవుడు. ఓకే. నీ శక్తితో, నీ బలంతో, నీ తెలివితో, నీ జ్ఞానంతో నీ ఇంటిని కట్టుకుంటావేమో, అది చాలా తప్పు. అది కూలిపోద్ది. అందుకే ఈయన మాటలు విని బండ మీద ఇంటిని కట్టినవాడు, అలలో ఈయన మాటలు విన్నవాడు జ్ఞాని అని వాక్యం చెప్తుంది. జ్ఞానవంతుడు, వివేకం కలిగిన వాడు. ఈయన మాటలు విని దాని ప్రకారం జీవించేవాడు బండ మీద ఇంటిని కట్టివాడిని పోలి ఉన్నాడని వాక్యం చెప్తుంది. క్రీస్తు అనే బండ మీద మీరు ఇంటిని కట్టాలి. గుడ్డి భర్తమై మనుషులందరూ ఆటంకపరిచారు, కానీ తన స్వరం మాత్రం దేవుని ఎద్దకు వెళ్ళింది. నిన్ను ఎన్ని బంధకాలు బంధించేసిన, ఇక ఈ గోతుల నుంచి పైకి ఎక్కడానికి అవకాశం లేకుండా అప్పులనే సంఖ్యలు కింద నుంచి పై వరకు కట్టిన, నువ్వు పిలిచే ఒక్క స్వరం యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అని నువ్వు పిలిచే ఒక్క స్వరం అప్పులనే కాడిని వెనకబట్టు.
ఒక్క స్వరం, మరణకరమైన వ్యాధి నిన్ను బంధించి వేసిన, నేను అణిచివేయాలని చూసిన ఒక్క స్వరం. హల్లెలూయా. గుడ్డి భర్తమై ఒకే ఒక్క స్వరం, దావీదు కుమారుడా నజరేతుడైన యేసు కనికరించావా. దగ్గరగా పిలిచాడు. మనుషులందరినీ దాటుకుని దేవుని ఆ స్వరము దేవుని ఎదుగు వెళ్ళింది. గుడ్డి భర్తమై స్వరం యేసుక్రీస్తు చెవిలో పడింది. నడిచి ఆగిపోయాడు. ఎవరు నన్ను పిలిచింది? ఇక దేవుడు ఎంటర్ అయిన తర్వాత, దేవుడు ఆ వ్యక్తిని పట్టించుకున్న తర్వాత, దేవుడు ఒక అద్భుతం చేయాలనుకున్నప్పుడు ఎంతమంది అడ్డుంటే అది ఆగుద్దా? హల్లెలూయా. ప్రభా ఏం లేదులే ప్రభా, అతడు పిచ్చోళ్లే, అతడు గుడ్డోళ్లే, ఏదో పిలుస్తున్నాడులే, మనం దూరం వెళ్ళాలి, నడవండి వెళ్ళిపోతాం. ఆయన అలా వెళ్ళడం. ఆయన మనుషులు చెప్తే చేయడు, నీ పక్కనాలు చెప్తే చేయడు. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రియమైన కుమారుడివి, కుమార్తెవి. నువ్వు దేవుని సొత్తైన ప్రజలవి, విలువైన రక్తంతో కొనబడిన దానివి, లోకం నుంచి వేరు చేయబడిన దానివి, తల్లి గర్భములోని దేవుని ప్రణాళికలు ఉన్నదానివి. జనములకు ప్రవక్తగా ఇర్మియా నిన్నో నేను అభిషేకించానని ఇర్మియా ఎడల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, దేవుడు ఇక్కడ ఉన్న వారి అందరి ఎడల ఆ ప్రణాళికతో కలిగి ఉండి తల్లి గర్భములోని నిన్ను రూపింపజేసిన దేవుడు, నేను పుట్టించిన దేవుడైనా, కలిగించిన దేవుడైనా, ఎంత కాలము నీకు సహాయం చేసిన దేవుడైనా. హల్లెలూయా. గుడ్డి భర్తమై స్వరం యేసయ్య చెవిలో పడింది. మనుషులందరూ ఆటంకపరిచారు. అదే మనుషుల్ని పట్టుకొనంటే ఆ వ్యక్తిని అత్తకు తీసుకు. హల్లెలూయా. ఏ మనుషులు ఆటంకపరిచారు అదే మనుషులు మార్గం ఇచ్చారు, పక్కగా తప్పుకున్నారు. దేవుడు ఎంటర్ అయ్యాడా, నిన్ను బంధించిన బంధకాలన్నీ తొత్తునేవే. దేవుడు కలగజేసుకున్నాడా, నిన్ను ఎంతగా బంధించాయో ఆ శాపము నుంచి విడుదల. ఓకే, ఆ మరణకరమైన పరిస్థితి నుంచి విడుదల, ఆ దుష్టుడు దుర్మార్గుడు కట్టిన ప్రతి దొంగ కట్టల నుంచి విడుదల. ఎప్పుడు దేవుని యొక్క ప్రభావం నీ జీవితంలోకి వచ్చిన అది రావాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థించాలి. కష్ట సమయంలో యెహోవాకు మొరపెట్టాలి. హల్లెలూయా. కష్ట సమయంలో వచ్చింది ఎవరు? 12 సంవత్సరాల నుంచి ఎంత బక్క చిక్కుపోయిందో. ఆవిడ బాధ కంటే ఆ రోజున ఇశ్రాయేలీలో మోషే ధర్మశాస్త్రం ప్రకారం బయట ఉన్న స్త్రీ డేట్ వచ్చిన ఆడది ముట్టకూడదు, మైలు పెడుతుంది. ఆవిడ్ని బయట పెడతారు, ఊర్లో కూడా ఉండనెవరు, ఏ శుభకార్యాలకి రానెవరు. ఆవిడ ఒంటిలో నుంచి రక్తస్రావం కారుతుందని ఎవరికైనా తెలిస్తే ఇంటిలో ఉన్న తల్లిదండ్రులు బయటికి నెట్టేస్తారు. గ్రామస్తులకు తెలిస్తే ముఖం ఎదురుగా తిడతారు. ఆవిడ ఎవరికి ఎదురు పడకూడదు, ఎవరికి కనపడకూడదు, ఏ శుభకార్యానికి రాకూడదు. చాలా అవమానం. ఆడదాని శరీరములో ఉన్న నిరంతర ప్రక్రియ ఒక వారం రోజులు బాధపడుతుంది. ఆడపిల్లలు, వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఒక వారం రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కానీ ఈ బిడ్డ ఎంతకాలం తెలుసా? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఎంత నరకవేతన. ప్రేమించేవారు, మాట్లాడేవారు ఎవరు లేరు. మైలు అంటరానిది అని ఆవిడ్ని పక్కన పెట్టారు. తన దగ్గర ఉన్న ఆస్తి, తన దగ్గర ఉన్న బలమంతా పోయింది. యేసు క్రీస్తు ప్రభు గురించి విందే ఆఖరి ప్రయత్నం. అన్ని ప్రయత్నాలు చేశాను, ఆఖరి ప్రయత్నం. ఒంటరి స్థితిలో ఉంది, కష్ట సమయంలో ఉంది, ఆరోగ్యం కూడా సహకరించట్లేదు. హల్లెలూయా. కష్ట సమయంలో వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. బలమంతా కోల్పోయి వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. తన దగ్గర ఉన్న ధనమంతా కోల్పోయి వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన బాధను చెప్పుకుందామని ప్రయత్నం చేసింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి చాలా రష్గా ఉన్నారు ఆయన. హల్లెలూయా. చుట్టూ జనసంద్రం. మీకు తెలుసు కాబట్టి కొద్దిగా వేగంగా వెళ్తున్నాను. తనకు వచ్చిన ఆలోచన, నేను ఎలాగైనా యేసయ్యని కలవాలి, మీట్ అవ్వాలి, నా బాధ ఆయనకి చెప్పాలి. చెప్దామంటే ఆయన వింటాడంటావా? చెప్తే పక్కన వాళ్ళు వినపడుతుంది కదా, వాళ్ళు ఏమనుకుంటారు? ఆవిడ నడుస్తూ ఉండగా నేను కొన్ని గ్రాఫిక్స్లో కొన్ని వీడియోలు బైబుల్ ఆధారంగా తీస్తారు. మ్యాక్సిమం అవి నిజమే, వీళ్ళు రియల్గా చేయలేరు. కానీ ఒక 70% 60% నిజంగా వీళ్ళు చూపించగలుగుతారు. కానీ 100% వాళ్ళు చూపించలేరు. ఎందుకంటే అప్పటి రోజుల్లో ఆ వ్యాధి చాలా దారుణమైంది. హల్లెలూయా. తల్లి చెప్పండి. నేను ఒక చిన్న వీడియో క్లిప్ చూశాను. ఆవిడ నడుస్తూ ఉంటే కాళ్ళ మధ్యలో నుంచి రక్తం అడుగులు పడిపోయేది. అది ఎవరన్నా చూస్తే అని చెప్పి, నువ్వు బయట దానివి, నువ్వు మా ఎదుట తిరగకూడదు, ఊర్లో తిరగకూడదు, మాకు ఎదురు పడకూడదు, మైలు దానివి, నువ్వు అంటరాని దానివి, పక్కకు పో అని చెప్పి తోసేస్తారన్నమాట. అది నేను చూసి చాలా షాక్ అయినాను. బైబిల్లో ఉన్న ఈ కథ, బైబిల్లో ఉన్న ఈ స్టోరీ
మనం చదువుతున్నప్పుడు ఏదో 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ కదా అని చెప్పి క్యాజువల్ గా చదివేస్తాం. కానీ ఆ వీడియోలో వాళ్ళు చూపించినప్పుడు నా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఒక మనుషుడు బైబిల్లో ఉన్న స్టోరీని ఆధారంగా తీసుకుని చూపిస్తే నా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. రియల్ గా ఆ బాధని ఫేస్ చేస్తున్న ఆవిడ బ్రతికి ఎలా ఉంటదంటావు? అంతే కదా, దెబ్బ తగిలింది, అది చూడంగానే నాకున్న బలహీనత కళ్ళు తిరిగి పడిపోతా. హల్లెలూయా. అంటే అతన్ని చూసి నేనే కళ్ళు తిరిగి పడిపోతున్నానంటే ఆ నొప్పి ఆ బాధ ఇంకా ఆ వ్యక్తికి ఎలా ఉంటదంటావు? హల్లెలూయా. మనకే చాలా ఇబ్బందికరంగా ఉంటది ఆ గాయాన్ని చూసి. హల్లెలూయా. ఇంకా అది అనుభవించేవాడు బాధ వర్ణాతీతం కదా. ఆ బాధ ఆవిడ పడింది, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, మాట్లాడాలనుకుంది, అవకాశం కుదరలేదు. ఎలా కలిగిందో తెలియదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ ఆవిడకు ఒక ఆలోచన ఇచ్చింది. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఎప్పుడు జరుగుద్దంటే ఏసేలాగా బ్రతకాలి, ఏసై కోసం బ్రతకాలి, ఏసైతో మాట్లాడాలి, ఏసైని చూడాలి, ఏసై దగ్గరికి రావాలనే ఆశ ఎప్పుడైతే మనలోనికి వస్తుందో ఆశ వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు. నేను యేసుని సేవించాలని ఆశతో వచ్చావు అనుకో, నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. ఒకవేళ ఏదో నామకార్థంగా వచ్చో, ఆదివారం రావాలి కాబట్టి వచ్చో, ఏదో నామమాత్రానికి వస్తే దేవుడు నీలో నివసించలేడు, దేవుడు నిన్ను నడిపించలేడు. ఎందుకంటే ఆసక్తి లేకుండా, విశ్వాసం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యాభివృద్ధి చేయలేడు. నువ్వు అవకాశం ఇస్తేనే, నువ్వు ఇష్టపడితేనే, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడికి సహకరిస్తేనే ఆయన నీలో యేసుక్రీస్తు కార్యాలు చేయగలుగుతాడు. ఆవిడ నమ్మింది, ఏసయ్యను నమ్మొచ్చింది, ఏసయ్య బాగు చేస్తాడని నమ్మొచ్చింది. అందుకని నేను అనుకుంటాను ఆవిడ వచ్చింది, యేసు ప్రభు బిజీగా ఉన్నాడు, వస్త్రాన్ని ముట్టాలని ఎవరు చెప్పారు? ఆవిడికి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభుని ఎప్పుడన్నా నేరుగా కలుసుకుందా? ఆయన బోధ ఎప్పుడన్నా విందంటే లేదు. మరి ఎలా తెలిసింది ఆవిడికి? వస్త్రపు చెంగు ముట్టాలి, వస్త్రపు చెంగు ముడితే ఆయన ఉన్న ప్రభావం నాలోనికి వస్తుందని ఆవిడికి ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అది రహస్యముగా తన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగించాడు. వస్త్రపు చెంగు ముట్టాలని ఆలోచన దేవుడు తనలో పెట్టాడు. వెనక నుండి వెళ్ళింది, అసలు యాక్చువల్గా ఏసైని తాకపోయింది. ఏసై ముందుకు మూవ్ అయ్యేసరికి ఆయన అంగీ తగిలిందంతే, ఆయన నిలువుటంగీ తగిలిందంతే. వస్త్రపు చెంగు ఆయన చెంగు తాకగానే వెంటనే అద్భుతం జరిగింది. ఆవిడకి అర్థమైపోయింది, కారుతున్న రక్తము కట్టడైంది. ఆవిడికి తెలిసిపోయింది, వా స్వస్థత వచ్చింది, ఒక మెరుపు తగిలింది, ఒక ప్రభావం వచ్చింది. వెంటనే తాకిన వెంటనే సెకండ్లో, రెప్పపాటు సమయంలో రక్తము కారటం ఆగిపోయిందండి. అద్భుతం జరిగిపోయిందండి. ఏడవడం మొదలుపెట్టింది, దేవుని స్తుతించుకోవడం మొదలుపెట్టింది. ఈ లోపల యేసయ్య నన్ను ఎవరు ముట్టుకున్నారు అన్నాడు. మీ అందరికీ తెలుసు స్టోరీ. హల్లెలూయా. పక్కనున్న వాళ్ళు, పేతురు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ఇంతమంది నీ మీద పడతాను ఏంటి ప్రభు అంటే, ఈ లోపు ఆవిడ భయపడుతూ వచ్చింది, ప్రభువా నిన్ను ముట్టింది నేనే. అప్పుడు దాకా వాళ్ళందరికీ అర్థంగా, ఏంట్రా బాబు ఇక్కడ చూడండి, ఎంతమంది గోల చేసి గొల్లు చేసి చేతులెత్తి మనం ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఇంతమంది మీదకి దేవుని ప్రభావం రాదు. కానీ విరిగి నలిగిన హృదయంతో, ఆ రక్తస్రావం స్త్రీ లాంటి మనస్సుతో ఎవరైతే వస్తారో వారి బ్రతుకులో దేవుడు అద్భుతం జరుగుతుంది. అక్కడ ఉన్న వారందరిలోనికి దేవుని ప్రభావం వెళ్ళా, ఇక్కడ ఉన్న వారందరిలోనికి దేవుని అభిషేకం రాదు, ఇక్కడ ఉన్న వారందరిలోనికి దేవుని ప్రభావం రాదు. ఎవరైతే పొందుకోవాలని, ఎవరైతే యేసు కొరకు బ్రతకాలని, ఎవరైతే వాక్యం ఆధారంగా జీవించాలని, ఈ లోకంలో సమస్తాన్ని పెంటగించుకుని దేవుని ఆధారం చేసుకుని ఎవరైతే దేవుని వైపు తేరి చూస్తారో వారి మీదకి ఆయన ప్రభావం వస్తుంది. అక్కడ రోగులైన వారు ఇంకో ఉన్నారు తెలుసా మీకు? ఆ గుంపులో రోగులు ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, దురాత్మలు పట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏసై మీద ఎగబడ్డారు, ఏసై పక్కన ఉన్నారు. ఎవరికి రాని స్వస్థత రక్తస్రావం కలిగిన స్త్రీలోనికి వచ్చింది. ఎందుకో తెలుసా? ఆవిడ విశ్వాసము ఆవిడని స్వస్థపరిచింది. ఆవిడ ఉంచిన నమ్మకం ఆవిడ వ్యాధి నుండి విడుదల చేసింది. హల్లెలూయా. ఈరోజు వచ్చావు, ఏం పొందుకుని వెళ్తున్నావు? వచ్చి వెళ్ళిపోతున్నా. ప్రతి వారం ఇదే యాక్టివిటీ కదా. ఏం పొందుకున్నాం? ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి, ఈరోజు వాక్యంలో నుంచి దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నేను ఒప్పుకోవాల్సిన ఏంటి, విడిచిపెట్టాల్సిన, విసర్జించాల్సిన ఏంటి, సరి చేసుకుంటున్నావా నీ జీవితాన్ని? ఏం నేర్చుకోవాలి? మన జీవితంలో లేని దాని గురించి దేవుడు బోధించాడు, ఇది నా జీవితంలో ఉండాలి, ఇది నేను నేర్చుకోవాలి. ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్న, కష్ట సమయంలో ప్రార్థన చేయమని దేవుడు మాట్లాడాడు. ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేయాలి. హల్లెలూయా.
దేవునిది దేవునికి ఇవ్వాలి, ప్రార్థన చేయాలి, బేదలను కనికరించాలి. నా కష్టాజిత్తులో దేవుని భాగం దేవునికి, బేదల భాగం బేదలకి ఇవ్వాలి, సహాయం చేయాలి. నా వంతు నేను పరిచర్యలో కష్టపడాలి, నా వంతు దేవుని పనులు నేను కష్టపడాలి, నా వంతు నేను సువార్త ప్రకటించాలి, నా వంతు నేను దేవుని రాజ్యంలో నా హస్తం ఉండాలి. హల్లెలూయా. ఇలాంటి ఆలోచనలు దేవుని ప్రేమించేవారు ఉంటాయి. డబ్బును ప్రేమించేవారు కానుక ఇవ్వలేడు, దశమ భాగం ఇవ్వలేడు, దేవుని భాగాన్ని కూడా తినేసే దొంగగా మారిపోతాడు. హల్లెలూయా. కానీ దేవుని ప్రేమించేవారు దేవుని ప్రభావాన్ని, హల్లెలూయా, వాళ్ళు చూస్తారన్నమాట. వాళ్ళు ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేస్తారు. చేతులెత్తి చెప్పండి. అంతమందికి రాని స్వస్థత, అంతమంది జీవితంలో లేని అద్భుతము రక్తస్రావం కలిగిన స్త్రీ జీవితంలో జరిగిందండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంలో, పురుగు వంటి యాకోబు నీ విమోచకుని నేనే, ఇదిగో నిన్ను పేరు పెట్టి పిలిచింది నేనే, నా నీతి కలిగిన దక్షిణాస్తంతో నేను ఆదుకుంటాను అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడన్నాడు తెలుసా? యాకోబు ఒంటరివాడుగా ఉన్నప్పుడు, యాకోబు కష్ట సమయంలో ఉన్నప్పుడు, యాకోబు కష్టంలో ఉన్నాడు. తన తల్లి మాట విని తండ్రి దగ్గర ఆశీర్వాదాలన్నీ దొంగచాటుగా దొంగిలించి, అబద్ధమాడి దొంగిలించి, తన మామైన లాభాని దగ్గరికి వెళ్తున్న మార్గంలో ఒంటరివాడిగా ఉన్నాడు, కష్ట సమయంలో ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. కష్టంలో ఉన్నప్పుడు యాకోబును దేవుడు దర్శించాడు, ఒంటరిగా ఉన్నప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే, దేవుని నమ్ముకున్నాక నాతో ఎవరూ మాట్లాడతల్లా, ఏ ఫంక్షన్లకు నన్ను పిలవట్లేదు, అందరూ నన్ను విడిచిపెట్టారు అని కొంతమంది అపోహలోకి వెళ్తారు. ఇటువంటి తెలివి తక్కువ వారికి నేను చెప్పే ఒక మంచి మాట ఏంటంటే, వాళ్ళు నిన్ను వెలేలా, వినాలి, వాళ్ళు నిన్ను వెలేలా. నువ్వు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఒక ముత్యానివి, నువ్వు ఒక డైమండ్వి, నువ్వు ఒక విలువైన దానివి, నువ్వు లోకస్తురాలు కాదు. లోకుల మధ్యలో నుండి, లోకంలో నుండి దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. నువ్వు వాళ్ళనే వెలేసావు, వాళ్ళు నిన్ను వెలేయలా. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభు నా రక్షకుడు, నా ప్రభువు అని ఎప్పుడైతే విశ్వసించి యేసయ్యను నీ హృదయంలోకి చేర్చుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను వేరు చేస్తాడు, నిన్ను వేరుపరుస్తాడు. ఎప్పుడు కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ లో ఉండండి, అర్థం చేసుకోండి. దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు దేవుని సొత్తువే. దేవుడు నిన్ను లోకం నుండి వేరు చేశాడు కనుక ఈ లోకంలో మనకి శ్రమ కలుగుతుంది. అదే లోకంలో కలిసి ఉన్నావు అనుకో నీకు శ్రమ కలగదు. లోకంలో తానా తందానా అంతే, తానా అనే వాళ్ళతో తందానాన్ని కలిసిపోతావు, ఇమిడిపోతావు. లోకంలో ఉంటావు కాబట్టి లోకంలో నీకు శ్రమ కలగదు. ఈ లోకంలో మనుషులందరితో చక్కగా నువ్వు ముందుకెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. వన్స్ ఎప్పుడైతే యేసు ప్రభుని రక్షకుడిగా విశ్వసించి, నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుడని నమ్మి, యేసయ్య కోసం ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తావో అప్పటి నుండి నీకు ఈ లోకంలో శ్రమ కలుగుతుంది, ఆటంకాలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి. ఎవరు నిన్ను ప్రేమించరు, ఎవరు నిన్ను అర్థం చేసుకోరు. దేవుణ్ణి విమర్శించినట్లుగా మనల్ని కూడా విమర్శిస్తారు. ఆ విమర్శలు, ఆ కష్టాలు, అవమానాలు, నిందలు ఒక దినాన నీకు మహిమగా మారుతాయి, ఒక మంచి కిరీటాన్ని తీసుకొస్తాయి, నీ ఫలాన్ని పరలోకంలో రెట్టింపు చేస్తాయి. అందుకే ఈ మనుషులు అన్యాయముగా మిమ్మల్ని నిందించినప్పుడు, దూషించినప్పుడు, అవమానపరిచిన అబద్ధపు మాటలు మీ మీద పలికి, మీ మీద నేరారోపణ చేస్తున్నప్పుడు, శిక్ష ఖరారు చేస్తున్నప్పుడు మీరు హల్లెలూయా సంతోషించి, ఆనందించి, గెంతులు విండి, మీ ఫలము పరలోకంలో అధికముగా. ఓకే. కాబట్టి ఎవరో ఏదో అన్నారని దేవుని నమ్మొద్దు. నన్ను అంటారు మీరు ఆ కులం కదా, మీరు ఈ కులం కదా, దేవుణ్ణి ఎందుకు నమ్మారు? కులంతో పనేంటి? దేవుని దగ్గర కులంతో పనేంటి? దేవుని దగ్గర రంగుతో పనేంటి? దేవుని దగ్గర జాతులతో పనేంటి? దేవుడు జాతులకు దేవుడు కాదు, కులానికి దేవుడు కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు సర్వమానవాళికి దేవుడు. అందరు చెప్పండి, యేసుక్రీస్తు సర్వమానవాళికి, ప్రతి మనుషుడికు, సమస్తానికి ఆయనే దేవుడు. దేవుని దగ్గర కులం ఏంటండి? కులం ఉండకూడదు దేవుని దగ్గర, జాతులు ఉండకూడదు, మేము ఎవరం, మీరు ఆళ్ళు అట్టి ఇలాంటివి ఉండకూడదు. సిలువ వేసి యేసు ప్రభుని సేవించాలి. ఇలాంటివి లోపల పెట్టుకుని, రహస్యంగా లోపల పెట్టుకుని మనం పైకి ఏదో మంచివాళ్ళ కనబడతా అది దేవునికి తెలుస్తుంది. దేవుడు మనల్ని రానోడు. అరే నువ్వు కుల పక్షపాతవరు, నువ్వు నా రాజ్యంలోకి రాలేవు అంటాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి పక్షపాతాలు మనకు ఉండకూడదు. ఆమె చెప్పండి, హల్లెలూయా చెప్పండి, అందరూ కొద్ది గట్టిగా చెప్పండి. యాకోబు ఒంటరివాడుగా ఉన్నప్పుడు
యాకోబు పక్కన ఎవరు లేనప్పుడు యాకోబుని దేవుడు దర్శించాడు. అలాగే చదివే తెలియజెప్పండి. కొన్ని సందర్భాల్లో విషయం వచ్చింది కాబట్టి చెప్తాను. ఒంటరి జీవితం మన బ్రతుకులో రావడానికి ప్రధానమైన కారణం 2 కారణాలు. ఒకటి, మొట్టమొదటిగా జాతిగానే దేవుడు మనకు తోడుగా ఉండి అద్భుతాలు చేస్తున్నప్పుడు, దేవుడు మనం నడిపిస్తున్నప్పుడు ఏ మనుషుడు మన దగ్గర ఉండనవడం. ఎందుకని తెలుసా? దేవుడు అందరినీ చెదరగొడతాడు. అందరికీ మన మీద కోపం వచ్చేటట్లుగా, మన పేరు ఎత్తితేనే వాళ్ళకి భయంకరమైన జలసి వచ్చేలా చేస్తాడన్నమాట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ జీవితంలో మనుషులు ఎవరు ఉండకూడదు. నీ బ్రతుకులో పూర్తి ఆధిపత్యం దేవుడి ఉండాలి, పూర్తి అధికారి దేవుడి ఉండాలి. ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క లీడర్గా నీ యజమానుడు దేవుడు ఉండాలని కోరుకుంటాడు. ఆయన నీ బ్రతుకులో ఉండక ఇంకెవరిని రానోడు. ఓకే, హల్లెలూయా. చలో తెలియజెప్పండి. రెండోది, ఇది చాలా ప్రాముఖ్యమైనది, చాలా జాతికైన. హల్లెలూయా. ఆయన నీ జీవితంలో ఉండి ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఈ ఒంటరి స్థితి ఎందుకు ఉంటుందంటే, అందరూ కూడా నిన్ను చూస్తారు, అందరూ కూడా నిన్ను గమనిస్తారు. నువ్వు దేవుడు 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 అంటావు, చర్చికి వచ్చేస్తావు, ప్రార్థన చేస్తావు, ఎక్కడ ప్రార్థన అడిగి వెళ్ళిపోతావు. వాళ్ళందరూ కూడా నిన్ను గమనిస్తూ ఉంటారు, నిన్ను చూస్తూ ఉంటారు. రాను రాను దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. ఒక దినాన అందరూ నిన్ను ఇలా చూసిన వాళ్ళు ఒక రోజు నిన్ను ఎలా చూస్తారు. ఒక రోజున అందరూ నీ కింద స్థితిని చూసిన వాళ్ళు ఒక రోజున నువ్వు తొదకు మహాభివృద్ధి అవ్వడం చూస్తావు. ఈ 2 కార్యాలు చేయడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ చుట్టుపక్కన ఉన్న వారందరినీ చెదరగొడతాడు. ఎవరు మనుషులు ఎలాంటోళ్ళు, వాళ్ళ నిజ స్వరూపాలు ఏంటో నీకు తెలిసేటట్లుగా చేస్తాడు. నువ్వు నా అక్క సూపర్ అంటావు, నా అన్న సూపర్ అంటావు, నా తమ్ముడు సూపర్ అంటావు. ఎలాంటి కష్టం వచ్చి నీ నన్ను వదిలిపెట్టరు, ఆపదలో నన్ను ఆదుకుంటారంటావు. అది నిజం కాదు. వాళ్ళ రియల్ బ్రతుకు నీకు అర్థమయ్యేటట్లుగా నీ అన్నయ్య బ్రతికేంటో, నీ చెల్లి బ్రతికేంటో, తమ్ముడు బ్రతికేంటో, మనుషుల ఆలోచన ఏంటో దేవుడు నీ ముందు పెడతాడు. నీకు ఒక ఆలోచన, అయ్యో నేను వీళ్ళే అనుకున్నాను కదా, నా వాళ్ళు అనుకున్నాను కదా, నా చెల్లి అనుకున్నా, నా అక్క అనుకున్నా, నా తమ్ముడు అనుకున్నా, నాకు కష్టంలో వీళ్ళు ఎవరు నిలబడలేదు కదా అనే ఆలోచన నీకు దేవుడు ప్రాక్టికల్ గా చూపిస్తాడు. హల్లెలూయా. అందుకే ఒంటరి స్థితి, దేవుడు ఖచ్చితంగా దేవుడు నీ బ్రతుకులు అద్భుతం చేస్తున్నప్పుడు ఒంటరి బ్రతుకులు నువ్వు వెళ్తావు. ఎవ్వరు నిన్ను పలకరించరు, ఎవ్వరు నీతో మాట్లాడరు, నువ్వు ఒంటరిదాను ఉంటావు. ఎందుకు ఆ ఒంటరితనము తెలుసా? నువ్వు మాట్లాడాల్సిన మనుషులతో కాదు, నీ కుడి చేతిని పట్టుకున్న నీ దేవునితో. హల్లెలూయా. ఒంటరి జీవితంలో దేవునితో మాట్లాడడం నేర్చుకో. ఎవరూ లేనప్పుడు దేవునితో మాట్లాడడం నేర్చుకో. నీ పక్కన నిన్ను పలకరించేవారు ఎవరు లేనప్పుడు దేవుడు నిన్ను పలకరిస్తున్నాడని నువ్వు కనిపెట్టు. నువ్వు కనిపెట్టితే దేవుడి స్వరం వినపడుతుంది. చాలా మంది నేను ఒంటరిదాన్ని అంటారు. ఒంటరివాడు కాదు, దేవుని తోడు కలిగిన బిడ్డవు. హల్లెలూయా చెప్పండి. యాకోబు ఒంటరివాడు, ఎవరు పట్టుకున్నారు? నీతి కలిగిన నా దక్షిణాస్తంతో నిన్ను పట్టుకున్నాను అంటున్నాడు. హాగరు ఒంటరిగా ఉంది, దేవుడు పట్టుకున్నాడు. అన్న ఒంటరిగా ఉంది, దేవుడు పట్టుకున్నాడు. ఎబ్బేజు ఒంటరిగా ఉన్నాడు, దేవుడు పట్టుకున్నాడు. ఈ రోజు నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీ జీవితం ఒంటరిగా ఉంది, నీ ఇల్లు ఒంటరిగా ఉంది, నీవు నీ భార్య నీ బిడ్డలు ఒంటరి వారుగా ఉన్నారు. నీ ఇంటిని నీ కుటుంబాన్ని దేవుడు పట్టుకున్నాడు. నీ స్థితిగతిని దేవుడు మార్చబోతున్నాడు. తొదకు మహాభివృద్ధి అవుతాడు. హల్లెలూయా. యాకోబును దీవించిన దేవుడు సజీవుడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు అంతే. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం మనం చూస్తాము 32:8 ఒకసారి చూడండి, ముగించేస్తున్నా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32:8. గట్టిగా చెప్పండి. మాంస సంబంధమైన బాహువే అలలో జనులు యోధా రాజైన హిజ్కియా చెప్పిన మాట మీద నమ్మకం ఉంచారు. ఇక్కడ హిజ్కియా ఏం చెప్తున్నట్టు తెలుసా? అషూరు రాజుకు సన్హెరీబు మానవ బలంతో వచ్చాడు, మాంసంతో వచ్చాడు, మాంస బలంతో వచ్చాడు, తన కత్తితో తన ఆయుధాలతో వస్తాడు. కానీ మనము దేవుని బలంతో, దేవుని బాహుతో వెళ్తాం. దేవుడు మనకి సహాయం చేస్తాడని చెప్పాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హిజ్కియా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభా సన్హెరీబ్ అనేవాడిని మేము జయించినాం. అషూరు రాజు చాలా బలమైన రాజుగా ఉన్నాడు, ఆ వ్యక్తిని మేము జయించినాం. ఆ వ్యక్తిని జయించడానికి కృప ఇవ్వు. కష్ట సమయంలో
యోధా ప్రజలు, యోధా రాజైన హిజ్కియా ఏమీ చేయలేని పరిస్థితుల్లో, నిరుత్సాహంలో, నిస్పృహలో ఉన్నప్పుడు హిజ్కియా చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? నీ బాహువు. చదవండి ఆ మాట. తర్వాత, మాంస సంబంధమైన బాహువే వారికి అండ. మనకు, అది అండర్లైన్ చేయండి, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములు జరిగించుటకు మన దేవుడిని యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా. మన దేవుడిని యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. చెప్పండి, మన ప్రభు అయిన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, నా ప్రభు అయిన దేవుడు, నా యేసు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతమంది వ్యతిరేకానికి లేచిన వాళ్ళందరూ మానవ బలంతో, మనుషుల బలంతో, మనుషుల ధనంతో వాళ్ళు ఏదైనా చేయగలగవచ్చు అనుకుంటున్నారేమో. హల్లెలూయా. కానీ నీ పక్షాన ఉన్నది డబ్బు కాదు. ఓకే, నీ పక్షాన ఉన్నది మానవ బలం కాదు, దేహ బలం కాదు, మాంస బలం కాదు. హల్లెలూయా. నీ పక్షముగా ఉన్నది నజరేయుడైన యేసుక్రీస్తు హస్తం. గాయపడిన హస్తం, హస్తాన్ని అడ్డు పెడతానే. హల్లెలూయా. ఏ కీడైనా, ఏ ఆపదైనా అన్న హస్తాన్ని దాటుకుని రావాల్సిందే. హిజ్కియా ప్రార్థన చేస్తారు, యోధా ప్రజలారా భయపడకండి. సన్హెరీబు పంపించిన వర్తమానం విని నా చేతుల నుండి నీ రాజు అయిన హిజ్కియా గాని, మీరు సేవించే మీ దేవుడు గాని ఈసారి కాపాడలేరు, మీ ఎంత చూస్తానని చెప్పాడు కదా. ఆ మాట విని మీరు దేవుని మర్చిపోతారు. అప్పుడు హిజ్కియా చెప్తాడు, ఆ సన్హెరీబ్ అనే అషూరు రాజు తన మాంసముతో వస్తున్నాడు, కానీ మనకు సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. వాళ్ళ బలాన్ని, వాళ్ళ మాంసాన్ని, వాళ్ళ మజిల్స్, వాళ్ళ కండలను చూసుకుని వస్తున్నారు. మనకు ఆధారం మన దేవుడే. యోధా ప్రజలతో హిజ్కియా చెప్తున్నాడు, మనకు మన దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఒక దైవజనుడిగా సంఘంతో ప్రకటిస్తున్నా, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను నాశనం చేయాలని, కించపరచాలని, అవమానపరచాలని, నిన్ను అంతం చేయాలని, నీ పేరు వినపడకుండా చేయాలని ఎన్ని శక్తులు లేకనో, ఎంతమంది లేకనో చెబుతున్నాను. ఊరంతా కట్టకట్టుకుని నీ ముందొచ్చిన వారి మధ్యలో దేవుడు అద్భుతం చేస్తాడు. అదే సార్, ఏంటి నువ్వు, నీకు హెల్త్ బాగోలేదా? హల్లెలూయా. చేయలేదు తల్లి చెప్పండి. అంత నీరసంగా ఉన్నామని అడుగుతున్నాను నేను. ఏదో జరుగుతుంది నీ దగ్గర, పోరాటం ఉంది. నువ్వు వాక్యాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకుంటారు. ఒక పోరాటం ఉంది, ఆ పోరాటం నుంచి దేవునికి విడుదలేస్తున్నాడు. హల్లెలూయా. చేయలేదు తల్లి చెప్పండి. హల్లెలూయా. నా బిడ్డలు ఎవరు ఎలా వింటారో నాకు తెలుసు కాబట్టి నేను లోపటి నుంచి ఎందాక వివేచిస్తాను. వాక్యం మధ్య వరకు ఆవిడ బాగానే ఉంది, మధ్యలో నుంచి ఆవిడ సరిగ్గా లేదు, తలగే దించేసుకుని తలగే పట్టేసుకుని కూర్చుంది. అందుకే నేను వివేచించి చెప్పాను అన్నమాట ఆవిడ గురించి. చేయలేదు తల్లి చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, ఊరంతా ఒకటైపోయి నీ మీదకి వచ్చిన. చెప్పండి పక్కన, ఊరంతా ఒకటై నీ మీదకి వచ్చిన వారి మధ్యలో నా దేవుడు నీ తల ఎత్తును కాక. చెప్పండి, ఊరంతా. పక్కన వారికి షేకండి, చెప్పండి, ఊరంతా ఒకటై నీ మీదకు లేచిన, కత్తులెత్తిన, కర్రలెత్తిన, దాడి చేసిన వారి మధ్యలో దేవుడు నీ తల ఎత్తును గాక. నీ తల ఎత్తుతాడే, నీ స్థితిని, గతిని మారుస్తాడే. అషూరి రాజు చాలా బలమైన రాజు, సన్హెరీబ్ అతని పేరు. ప్రార్థన చేశాడు హిజ్కియా, ప్రజలందరూ గలిబిలైపోయారు. ప్రభా, నాకే గలిబిలైపోయింది, నాకే భయం వేసింది, కానీ నువ్వు మాకు తోడుగా ఉన్నావు, నువ్వు మాకు సహాయం చేస్తావు. అతని బలం ముందు మా బలం చాలా చిన్నదే. నరమాత్రులు నీ బలం ముందు నిలబడ్డారు. వాళ్ళు నరబలంతో, మాంస బలంతో వస్తున్నారు, కానీ మేము నిన్ను ఆశ్రయించాం, నిన్ను ఆధారం చేసుకున్నాం. యుద్ధం మేము చెయ్యం, నువ్వు చేయి ప్రభు అని హిజ్కియా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కష్ట సమయంలో, నిస్సహాయ స్థితిలో, శత్రువు రెంకెలేస్తూ మీదకు వస్తున్న సందర్భంలో, కాలు దూతున్న సందర్భంలో హిజ్కియా దేవుని సన్నిధిలో చేతులెత్తాడు. యోధా ప్రజలు దేవుని సన్నిధిలో చేతులెత్తారు. దేవుడు తన ప్రజల పక్షానికి వచ్చాడు. దేవుడు హిజ్కియా పక్షానికి వచ్చాడు. ఆ రాత్రి దేవుని దూత వెళ్ళింది, పాలమంతా యుద్ధం చేసింది. 1,85,000 మంది అషూరుల్ని చంపేశాడు దేవుడు. 1,85,000 మంది కత్తి వాత చేత హతం చేయబడ్డారు. ఎవరో యుద్ధం చేశారో తెలియదు, ఎందుకు చచ్చిపోయారో తెలియదు,
సన్హెరీబు పొద్దున్నే తన పడక గదిలో నుంచి బయటకు వచ్చి చూస్తే అనుచరులందరూ చచ్చిపడి ఉన్నారు, అశూరులందరూ చచ్చిపడి ఉన్నారు. 185,000 మంది ఆ కారుతో ఉంది రక్తం. చూశాడు, భయం కలిగింది. నేను పెట్టుకున్నది హిజ్కియాతో కాదు, నేను పెట్టుకున్నది యోధా ప్రజలతో కాదు, వారు సేవించే సైన్యము ఒకరోజు ఇప్పుడు నిన్ను ఎంతమంది కించపరిచారు, ఎంత కొట్టారు, ఎంత నెట్టారు, ఎంత దూషించారు, ఎంతగా నిన్ను చిత్రహింసలు పెట్టారు, ఎంతగా నిన్ను అవమానించాలని చూశారు, ఎంతగా కీడు చేశారో, ఆ కీడుల తర్వాత, అవమానాల తర్వాత, ఆ లెక్క పూర్తయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, నేను పెట్టుకున్నది మనుషులతో కాదు, వాళ్ళ దేవుడితో. ఓకే, హల్లెలూయా. నేను పెట్టుకున్నది ఎవరితో? దేవునితో పెట్టుకున్నాను. వాళ్ళ దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. దేవునితో పెట్టుకుని నేను ముందుకు వెళ్ళలేను, దేవునితో పెట్టుకుని నేను ముందుకి నడవలేను, నా జీవితం అవదో అనే విషయం వాళ్ళకి రాబోయే రోజులు అర్థమైపోతుంది. నీ శత్రువులందరి కోసం ప్రార్థించే వాళ్ళు నాశనం అవ్వాలని ప్రార్థించేవాళ్ళు, నీకు వ్యతిరేకంగా లేచిన వారు అందరి కోసం ప్రార్థించే వాళ్ళు నాశనం అవ్వాలని కాదు, వాళ్ళు నిన్ను తెలుసుకోవాలి ప్రభా, వాళ్ళు నీ రక్షణ పొందాలి ప్రభా, వాళ్ళు సన్నిధికి రావాలి ప్రభా, వాళ్ళు కూడా నీ రాజ్యంలో ఉండాలి ప్రభా అని నువ్వు ప్రార్థించే. నీ శత్రువులైన వారందరినీ దేవుడి మిత్రులుగా మార్చేస్తాడు. ఓకే, హల్లెలూయా. ఈరోజు ఒంటరిగా ఉన్నావా? దేవునికి తోడుగా ఉన్నావా? కష్టంలో ఉన్నావా? దేవునికి ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. హిజ్కియాకి సహాయం చేశాడు, అన్నాకి సహాయం చేశాడు, ఎబ్బేజ్కి సహాయం చేశాడు, యాయేరుకి కూడా సహాయం చేశాడు. తర్వాత ఇంకెవరి గురించి చెప్పాను? నేను చెప్పాను ఎబ్బేజ్ గురించి, హల్లెలూయా. ఆగరు గురించి చెప్పాను, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పాను. వీళ్ళందరికీ చేసిన సహాయం దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి, వీళ్ళందరికీ చేసిన దేవుడు నాకు చేస్తాడు. ఎందుకని? వాళ్ళకి అద్భుతం చేసిన దేవుడు, వాళ్ళకి సహాయం చేసిన దేవుడు బ్రతికి ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు, ఒక మూల ఉన్న దేవుడు కాదైనా, ఒక గుళ్ళో ఉన్న దేవుడు కాదైనా, ఒక చెట్టు మీద ఉన్న దేవుడు కాదైనా, సర్వాంతర్యామై ఉన్న దేవుడు, సర్వము వ్యాపించి ఉన్న దేవుడైనా, ప్రభావము కలిగిన దేవుడైనా, జీవము కలిగిన దేవుడైనా, ఆయన గొప్ప దేవుడైనా, అంత లేచి నిలబడతాం. దేవానికి స్తోత్రం. మాతో మాట్లాడినందుకు స్తోత్రం. హల్లెలూయా.